ఏ ఊరికి కూడా రోడ్లు ఉండవు, జీప్ ఉంటే తప్ప కాన్స్టిట్యున్సీలు తిరగలేమనే ఉద్దేశంతో మళ్ళీ ప్రజల ఆమోదం తీసుకుని మళ్ళీ సభకొచ్చి గౌరవ సభ చేస్తామని ఆ రోజు కంకణం కట్టుకోవడం ప్రతిజ్ఞ చేసి వెళ్ళాం. అది నిలబెట్టుకొని అసెంబ్లీకి వచ్చాం. కానీ ఈ గౌరవ సభని గౌరవించే సంస్కారం లేని పార్టీ ఈరోజు అసెంబ్లీ కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. అధ్యక్ష, ప్రజాస్వామ్యంలో చాలామంది చూశాను, పెద్ద పెద్ద వాళ్ళందరినీ చూశాం. ఎప్పుడు కూడా అసెంబ్లీ అంటే ఒక గౌరవం. అసెంబ్లీ అనేది ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఇది ఒక వేదిక, ఒక పవిత్ర దేవాలయం. అలాంటి దేవాలయంలో మనం చూస్తే నిన్న మన పరిస్థితి మనం చూసాం. ఇప్పటికే మన మిత్రులందరూ మాట్లాడారు. నా 41వ సంవత్సరం ఇప్పటివరకు అనుభవాలు చూస్తే 40 ఏళ్లలో నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీ జరగనిస్తాం లేకుంటే ఉంటామని చెప్పిన ఏకైక సందర్భం నిన్నటి రోజు. అధ్యక్ష, ఒక మాటలో చెప్పాలంటే అది ఒక చీకటి రోజు అన్న అభిప్రాయం. ప్రజలు 11 మందిని గెలిపించారు, 11 గంటలకు వచ్చారు, 11 గంటల 11 నిమిషాలకు వెళ్ళిపోయారు. అంటే కరెక్ట్గా 11 నిమిషాలు ఉన్నారు. ఆ 11 నిమిషాల్లోనే స్పీకర్ను అవమానించడం ఇవన్నీ జరిగే పరిస్థితి వచ్చింది. అధ్యక్ష, ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడుండే మనం కానీ ప్రజలకు కానీ విజ్ఞప్తి చేయాల్సిన అవసరం ఉంది. వివిధ రాజకీయ పార్టీలు ఉంటాయి, హామీలు ఇస్తాం. హామీలు ఇచ్చిన తర్వాత ప్రజలు ఎన్నుకుంటారు, ప్రజలు ఎన్నుకుంటే లోపలికి వస్తాం. ఈరోజు ఏ నాయకుడైనా సరే ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఓడిపోయిన సందర్భాలు. నిన్న మీరు చూస్తే ఢిల్లీలో కేజ్రీవాల్ ఆయన ఎమ్మెల్యే గెలవలేదు. ఎమ్మెల్యే గెలవకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తే, లేకుంటే నేను అసెంబ్లీకి వస్తానంటే ప్రజాస్వామ్యం ఏ విధంగా ఒప్పుకుంటుంది దిశ? దేశంలో ఎక్కడా జరగలేదు ఇలాంటి విషయాలు. నేను 96లో ముఖ్యమంత్రిగా ఉన్నాను, 95లో ముఖ్యమంత్రిగా ఉన్నాం. 94లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ రాలేదు. సమైక్య ఆంధ్రప్రదేశ్లో 26 సీట్లు మీరు ఉన్నారు అధ్యక్ష. అప్పుడు 26 సీట్లు గెలిచారు. ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. లీడర్గా ఉన్నాడు వాళ్ళ పార్టీకి. ఇలాంటి సాంప్రదాయాలు మర్చిపోయి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేయడం ఏ విధంగా సబబో ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ప్రతిపక్ష హోదా మీరు నేను ఇచ్చేది కాదు, ఇది ప్రజలు ఇచ్చేది. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అధ్యక్ష, ఈరోజు మన నాయకులు మాట్లాడినప్పుడు చాలా విషయాలు మాట్లాడారు. ఒక్క విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్ని కష్టాలున్నా ఈరోజు ఈ ప్రభుత్వం ఒకటే ఆలోచిస్తున్నాం. ఏదైతే ఆ రోజు ఎన్నికల్లో నేను, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ముగ్గురం కలిసి ఎన్డీఏ కూటమిలో ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చాం, సూపర్ 6 చెప్పాం. ఈరోజు కూడా చెప్తున్నాం, చిత్తశుద్ధితో పనిచేస్తాం, కష్టపడి పనిచేస్తాం, రాత్రింబగళ్ళు శ్రమ చేస్తాం. మేము చెప్పిన మాటలను నిలబెట్టుకోవడానికి అనుక్షణం పనిచేస్తామని మరొక్కసారి ఈ అసెంబ్లీలో ఈరోజు అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే వచ్చిన వెంటనే ఒకప్పుడు 200 రూపాయలు పింఛనుంటే 2000 రూపాయలు 14-19 నేనే చేశాను. అదే సమయంలో 3000 రూపాయల నుంచి 4000 రూపాయలు చేశాం. ఇంకొక పక్కన దగ్గర దిశ మీరు చూస్తే 8,08,570 మంది దివ్యాంగులు. ఈరోజు మీరు చూసినప్పుడు 5 సంవత్సరాలు ఒక్క పైసా పెంచలేదు. 3,000 రూపాయల నుంచి ఒకేసారి 6,000 రూపాయలు చేసిన కూటమి ఎన్డీఏ కూటమి. అదే మరిగా దేశ కడాన లెప్రసీ పేషెంట్స్ కూడా డబ్బులు ఇవ్వాలంటే వాళ్ళకి మనసు రాకపోతే 7,033 మందికి 6,000 రూపాయల చొప్పున ఇచ్చాం. ఈరోజు దేశ మీరు చూస్తే 3,000 నుంచి 4,000 చేశాం, 3,000 నుంచి దివ్యాంగులకు 6,000 చేశాం. కొంతమంది లెప్రసీ కానీ డయాలసిస్ పేషెంట్స్ 10,000 చేశాం.
కొంతమంది బెడ్కే పరిమితమైన వాళ్ళకి పద్ధతి ప్రభుత్వం యొక్క మానవత్వాన్ని అద్దం పడుతుంది. అన్నా క్యాంటీన్ వీళ్ళు ఏమీ చేయక్కర్లేదు. కట్టిన బిల్డింగ్లన్నీ కూడా అన్నం పెడతా ఉంటే ఉన్న పడంగా వచ్చి పేదవాళ్ళ మీద కోపంతో వాళ్ళ పొట్టగొట్టే పరిస్థితికి వచ్చారు. అన్నా క్యాంటీన్లు క్లోజ్ చేశారు. ఇది నాకైతే అర్థం కలదు దిశ. ఈరోజు ఎన్టీ రామారావు గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆయన ఆ రోజు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు అన్నదానం ప్రవేశపెట్టాడు. ఈరోజు 2,000 కోట్ల రూపాయలు కార్పస్ వచ్చింది. వడ్డీతో ఇంకా చాలామంది దానం చేస్తున్నారు. అంటే ఈరోజు ఒక సంకల్పం అనేది ఎవరు చేశారనేది కాదు, అది మంచా చెడా అని ఆలోచించకుండా ఈరోజు అదే కానీ తర్వాత వచ్చిన టీటీడీ బోర్డు కానీ లేకపోతే ముఖ్యమంత్రులు కానీ తిరుమలలో అన్నదానాన్ని కూడా వద్దని చెప్పి క్యాన్సిల్ చేసి ఉంటే ఏమైంది అధ్యక్ష? ఆ విధంగా చేయలేదు కాబట్టి అది కంటిన్యూ అయ్యే పరిస్థితి వచ్చింది. ఈరోజు మేము వస్తానే మళ్ళీ 204 అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం. ప్రతి నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్లు పెట్టి తద్వారా పేదవాళ్ళందరినీ ఆదుకునే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఇది ఈ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా దిశ ఈరోజు మనం ఒకసారి చూస్తే ఈరోజు దీపం కార్యక్రమం పేదవాళ్ళ కోసం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో మేము చాలా స్పష్టంగా చెప్పాం, దాని ప్రకారం ఈరోజు 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చాం. ఇప్పటికే 1 రిలీజ్ చేశాం, 3 కూడా ఇచ్చేదానికి సిద్ధపడ్డాం. ఈరోజు మీరు చూస్తే 48 అవర్స్లో వాళ్ళు కట్టిన తర్వాత తిరిగి వాళ్ళకి డబ్బులన్నీ కూడా రీపే చేస్తున్నాం. ఈ ఒక్క ప్రోగ్రాంలో 2,684 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇప్పటికే 1 కోటి మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 80 లక్షల మందికి ఇచ్చాం. 686 కోట్ల రూపాయలు ఈ కార్యక్రమం కింద 93 లక్షల మందికి ఇప్పుడు లేటెస్ట్ మనోహర్ గారు చెప్పినట్టు 93 లక్షలకి ఇచ్చాం. దీనికి ఎప్పటికప్పుడు ఎవ్వరికి ఇబ్బంది లేకుండా ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకుంటాం. దీపం పెట్టింది నేను మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు పెట్టాం అధ్యక్ష సమైక్య ఆంధ్రప్రదేశ్లో. ఈరోజు మళ్ళీ గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఆడబిడ్డలు ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా వంట గ్యాస్ ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి ఎన్డీఏ శ్రీకారం చుట్టాం. ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కదా దిశ. ఈరోజు ఈ సభ ద్వారా నేను ఒకటే హామీ ఇస్తున్నా, తొందరలోనే ఇప్పటికీ డిఎస్సి అనౌన్స్ చేశాం, దానికి కూడా శ్రీకారం చుడతాం. రాబోయే సంవత్సరం 16,384 ఉద్యోగాలు ఏవైతే చెప్పామో రిక్రూట్ చేసి ట్రైన్ చేసి పోస్టింగ్స్ ఇచ్చి పాఠశాలలు ఓపెన్ చేస్తామని చెప్పి కూడా నిరుద్యోగులందరికీ హామీ ఇస్తున్నాం. దానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. ఇది కాకుండా దిశ ఇబ్బందులు ఎన్నున్నా ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటామని చెప్పాం. మే నెలలో తల్లికి వందనం, ఎంతమంది పిల్లలున్నా అంతమందికి డబ్బులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం. ఇంకో పక్కన రైతు భరోసా ఏదైతే చెప్పామో నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. దాంతో జమ చేసి 3 ఇన్స్టాల్మెంట్స్లో ప్రతి ఒక్క రైతుకు కూడా రైతు భరోసా కింద 20,000 చెప్పాము, దాన్ని ఫుల్ఫిల్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6,000 ఇస్తారు, మనం ఒక 14,000 ఇస్తాం. 2 మ్యాచ్ చేసి 20,000 ఇచ్చే కార్యక్రమానికి ముందుకు పోతాం. ఇది కాకుండా దిశ మత్స్యకారులు 20,000 రూపాయలు ఇస్తా అన్నాం. వాళ్ళు కూడా చేపలు వేటకు పోలేని పరిస్థితి ఉంటుంది. ప్రతి సంవత్సరం హాలిడే ఇస్తాం. ఆ హాలిడే సమయం ముందుగానే వాళ్ళకి ఇవ్వాల్సిన 20,000 కూడా వాళ్ళకు ఆర్థిక సహాయం చేసి వాళ్ళను కూడా ఆదుకుంటామని చెప్పి ఈ సభ ద్వారా తెలియజేస్తున్నా. ఈ 1-2 కాదు అధ్యక్ష, నేను ఒకటే హామీ ఇస్తున్నా. మళ్ళీ నేను ఆ విషయాలు కూడా రీఅఫర్మ్ చేస్తాను. ఏదైతే మేము ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పామో ప్రతి ఒక్కటి కూడా అమలు చేయడానికి చిత్తశుద్ధితో కట్టుబడి ఉన్నాం.
అన్ని విధాల ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా ఈ సభ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే అధ్యక్ష, ఇక్కడ 2-3 విషయాలు మీ అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది. గడిచిన 5 సంవత్సరాల్లో ఏం జరిగిందో ఒక్కసారి మీరు ఆలోచిస్తే నేను 4-5 స్లైడ్స్ చూపిస్తాను. మీ అందరికి ఒక ఆలోచన వస్తుంది. ఎందుకంటే అధ్యక్ష, పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ తరపున నరేంద్ర మోడీ గారిని ఒక ఆదర్శంగా ఎప్పుడైతే అభివృద్ధి చేయాలి, సంపద సృష్టించాలి, దీనివల్ల ఆదాయం పెరుగుతుంది, పెరిగిన ఆదాయాన్ని సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెట్టాలి, కొంత డబ్బులు మళ్ళీ అభివృద్ధి పైన ఖర్చు పెట్టాలి, మళ్ళీ ఆదాయం పెంచుకుంటూ ఎక్కడికక్కడ ప్రజల్ని సాధికారత చేయాల్సిన బాధ్యత ఉంది. ఇది ఒక సైకిల్. ఇది సంపద సృష్టించకుండా ఇష్టానుసారం ప్రవర్తించి అప్పులు తీసుకొచ్చి ఖర్చు పెడితే అది సస్టైనబుల్ మోడల్ కాదు దిశ. ఆ విషయం చెప్పడానికే నేను ఈ 4-5 స్లైడ్స్ మీ ద్వారా ప్రతి ఒక్క మెంబర్కి కానీ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి జరిగితే ఏం జరుగుతుంది, సుపరిపాలన ఉంటే ఏ విధంగా ఉంటుంది, అభివృద్ధి జరగకపోతే ఎలాంటి ఇబ్బందులు వస్తాయో మన రాష్ట్రం 5 సంవత్సరాలకు ఉదాహరణ. ఆ విషయమే నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అధ్యక్ష. నెక్స్ట్ ఆ స్లైడ్స్ ఇది ఒక్కసారి చూస్తే అధ్యక్ష, 18-19 11.4% గ్రోత్ రేట్, 19-20 5.25% గ్రోత్ రేట్, డబల్ సగానికి తగ్గిపోయే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా అధ్యక్ష, మీరు చూసిన తర్వాత 18-19లో 8,74,000 కోట్ల రూపాయలు జిఎస్టిపి, అది 19కి వచ్చేందుకు 9,26,000 కోట్ల రూపాయలు జిఎస్టిపి పెరిగింది 19-20కి. దీనివల్ల దేశ అదే కానీ 11.14% గ్రో అయింటది కంటిన్యూ అయి ఉంటే 9,71,000 జిఎస్టిపి వచ్చేది. అంటే ఒక్క సంవత్సరం 45,000 కోట్ల రూపాయలు జిఎస్టిపి తగ్గే పరిస్థితి వచ్చింది. ఇది సంపద సృష్టించడం అనేది. రెండో ఎగ్జాంపుల్ అధ్యక్ష, 23-24 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన 8.6% గ్రోత్. అదే సమయంలో 24-25 ఎన్డీఏ ప్రభుత్వం మొదటి సంవత్సరం 3 నెలలు మేము లేకపోయినా 12.94% గ్రోత్ వచ్చింది. దీనివల్ల అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే 24-25% 12.94% వల్ల గ్రోత్ చూస్తే 14 కోట్ల మామూలుగా వచ్చుంటే 8.6 వస్తే 14,22,00,000 వచ్చేది. ఈ సంవత్సరం 24-25కి 16,06,000 కోట్ల రూపాయలు జిఎస్టిపి వచ్చింది. ఈ రెండు చూసుకుంటే అధ్యక్ష, అదే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండి 8.6 వచ్చుంటే 15,44,00,000 వచ్చేది. 15,44,000 కోట్లు వచ్చేది. అంటే ఒక సంవత్సరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యత్యాసం చూస్తే 62,000 కోట్ల రూపాయలు అదనంగా జిఎస్టిపి సాధించే పరిస్థితికి వచ్చాం. అంటే సంపద ఎప్పుడు వస్తుందో దిశ, ఆ రోజు ఆదాయం పెరుగుతుంది, ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది, ప్రజల దగ్గర తలసరి ఆదాయం పెరుగుతుంది, వాళ్ళకు పర్చేసింగ్ కెపాసిటీ వచ్చే పరిస్థితికి వస్తుంది. నెక్స్ట్ స్లైడ్. ఈ స్లైడ్ మీరు చూస్తే అధ్యక్ష, 14-15 నుంచి 18-19 వరకు 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ హయాంలో 13.5% గ్రోత్ రేట్. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూస్తే 10.32% వచ్చి తగ్గిపోయింది. దీనివల్ల ఏం జరిగిందని నెక్స్ట్ స్లైడ్కి వెళ్తే అధ్యక్ష, మీరు ఇయర్ వారీగా వేసాం. ఈ లెక్కలన్నీ మనం ఎక్కడికక్కడ డిపార్ట్మెంట్ పంపిస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని కన్ఫర్మ్ చేసే పరిస్థితికి వస్తారు. అధ్యక్ష, ఇక్కడ చూస్తే ఈ సినారియోలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండుంటే 13.5% గ్రోత్ రేట్ వచ్చినా ఈరోజు మీరు చూసినప్పుడు కింద చూస్తే
యాక్చువల్గా గ్రోత్ అయింది ఆ రోజు 23-24కి 14,22,000 కోట్లు. అదే కానీ 13.5% గ్రో అయితే నెక్స్ట్ మీరు చూస్తే 16,46,000 కోట్ల రూపాయలు గ్రోత్ వచ్చేది. దీనివల్ల డిఫరెన్స్ 5 సంవత్సరాల్లో 2,24,000 కోట్ల రూపాయలు డిఫరెన్స్. అంటే 5 సంవత్సరాల్లో కలిస్తే 7,24,000 కోట్ల రూపాయలు అదనంగా జీఎస్టీపీ వచ్చిండేది. దీనివల్ల అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే రాష్ట్రానికి 76,195 కోట్ల రూపాయలు అదనంగా ఆదాయం వచ్చేది. ఈ 76,000 కోట్లు వచ్చుంటే సంక్షేమ కార్యక్రమాలు కానీ తిరిగి అప్పులు చేసే కార్యక్రమం లేకుండా చేసేదానికి అవకాశం వస్తుంది. అదే అధ్యక్ష తెలుగుదేశం పార్టీ ప్లాన్ చేసింది 15% గ్రోత్ అనుకున్నాం. ఈ సంవత్సరం మళ్ళీ 12.94% గ్రోత్ వచ్చింది. రాబోయే సంవత్సరం నుంచి 15% సాధించాలనుకుంటున్నాం. అది కానీ మనం చేసుంటే అధ్యక్ష ఈరోజు ఇంకా 94,856 కోట్ల రూపాయలు అదనంగా జీఎస్టీపీ వచ్చేది. అంటే ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష ఇవన్నీ మనం దీనివల్ల ప్రభావం ఏంటంటే నెక్స్ట్ స్లైడ్లో మీరు చూస్తే పర్ క్యాపిటా ఇన్కంలో మీరు చూస్తే మామూలుగా వచ్చుంటే కానీ వీళ్ళు వచ్చిన తర్వాత చూసినప్పుడు 13.5%తో మనం గ్రో అయింటే 41,706 కోట్ల రూపాయలు అదనంగా ప్రతి సంవత్సరం తలసరి ఆదాయం పెరిగేది. ఈరోజు మనం 10,000 15,000 ఇవ్వడం కాదు, ప్రజల ఆదాయం పెంచాలి. అదే మరి ప్రభుత్వం యొక్క వనరులు పెంచాలి. ఇది పెంచుంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. అదే కానీ 15% పెరిగితే అదనంగా 60,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. కానీ అధ్యక్ష ఇవన్నీ చేయని దానివల్ల ఈరోజు ఏం జరిగిందని ఒక్కసారి చూస్తే నెక్స్ట్ స్లైడ్. రాష్ట్రం అప్పుల పాలైంది. 19 మార్చికి 3,75,295 కోట్ల రూపాయలు అప్పుంటే 12 జూన్ 2024కి 9,74,556 కోట్ల రూపాయలు అప్పు చేసే పరిస్థితికి వచ్చారు. అదే అధ్యక్ష అక్కడ హెడ్డింగ్స్ వారిగా మీరు చూస్తే గవర్నమెంట్ డెట్ వచ్చి 4,38,278 కోట్లు, పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ 80,914 కోట్లు, కార్పొరేషన్స్ యొక్క డెట్ 2,48,677 కోట్లు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మొన్న అప్పులు చేసిపోతే ఇప్పుడు ఆ అప్పులు ఏం చేయాలని అర్థం కాకుండా అవస్థపడే పరిస్థితికి వచ్చాం. దగ్గర 36,000 కోట్లు. పవర్ సెక్టర్లో డ్యూస్ అవన్నీ చూస్తే 34,267 కోట్లు. అవుట్ స్టాండింగ్ డ్యూస్ ఏజెన్సీస్ అన్ని కాంట్రాక్టులకి అన్ని దగ్గర అప్పులు పెట్టేస్తే 1,13,244 కోట్లు. ఎంప్లాయీస్ వాళ్ళ యొక్క ప్రావిడెంట్ ఫండ్ కూడా ఉపయోగించేశారు 21,980 కోట్లు. నాన్ కాంట్రిబ్యూషన్ టు సింకింగ్ ఫండ్ ఆల్ దీస్ థింగ్స్ చూస్తే 1,196. మొత్తం చూసినప్పుడు దేశ 9,74,556 కోట్ల రూపాయలు అప్పులు పెట్టెళ్ళారు. కడాన నేను ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వాన్ని కూడా ఇలాంటి ప్రభుత్వాన్ని చూడలేదు. కానీ కడాన దిశ సెంట్రల్ గవర్నమెంట్ వేరియస్ స్కీమ్స్ ఇస్తారు, సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ ఉంటాయి. ఏ ప్రభుత్వం అయినా తెలివైన ప్రభుత్వం అవి కూడా సింక్రనైజ్ చేసుకొని సమర్థవంతంగా ఉపయోగిస్తాం. 93 ప్రోగ్రాములు ఉంటే 93 ప్రోగ్రాములు కూడా డిఫంక్ట్ అయిపోయినాయి. ఏం చేశారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు పంపిస్తే వీళ్ళు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా చేయడం, వాళ్ళు పంపించిన డబ్బులు కూడా వాడేయడం, ఆ డబ్బులు కూడా వాడేస్తే రెండోసారి ఇన్స్టాల్మెంట్ ఇవ్వకుండా వాళ్ళు ప్రొసీజరే మార్చారు. ఆ ప్రొసీజర్ ఎంతవరకు పోయారంటే దిశ నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు మొన్న వెళ్తే జేజేఎం బాధేస్తుంది, దిశ తపనేస్తుంది, కోపం వస్తుంది, సభ్యత అడ్డం వస్తుంది. ప్రధానమంత్రి గారు ఒకటి ఆలోచించారు. ఆయన ఆలోచన
జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కొళాయి ద్వారా సస్టైనబుల్ సోర్సెస్ నుంచి వాటర్ ఇవ్వాలని, అమృత్ ద్వారా పట్టణాల్లో ప్రతి ఇంటికి సస్టైనబుల్ వాటర్ రిసోర్స్ నుంచి ట్యాప్ ద్వారా వాటర్ ఇవ్వాలని, ఈ రెంటికి 45% వాళ్ళు డబ్బులు ఇచ్చారు. మనం 45% రాష్ట్ర ప్రభుత్వం, 10% బెనిఫిషరీస్ పెట్టుకోవాలి. దీని ప్రకారం అధ్యక్ష రాష్ట్రానికి కావాల్సిన డబ్బులు ఎస్టిమేట్ చేస్తే 85,000 కోట్లు కావాలి. వీళ్ళు అడిగింది 27,000 కోట్లు. బోర్ వేసి ఆ బోర్ ద్వారా నీళ్లు ఇస్తామంటే ఆ బోర్ ఎండిపోతే నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి అధ్యక్ష? దాంతో ఈరోజు జరిగింది ఏంటి? 27,000 కోట్లు తీసుకొచ్చి అది కూడా ఖర్చు పెట్టలేదు. 2,250 కోట్లు ఖర్చు పెట్టారు. ఖర్చు పెట్టకుండా మొత్తం ఆ స్కీమ్ అంతా కూడా 2024కి క్లోజ్ చేశారు. మేము పోయి అడిగితే ఎక్స్టెండ్ చేశారు. 2028 వరకు ఆ స్కీమ్ మేము అడిగిన తర్వాత ఇబ్బంది పడతామంటే ఎక్స్టెండ్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఆ 27,000 కోట్లకి రీషెడ్యూల్ చేస్తున్న డిపిఆర్స్ తయారు చేస్తున్నాం. మొన్నే కొన్ని టెండర్లు పిలిచారు, మిగిలినటువంటి డిపిఆర్స్ తయారు చేస్తున్నారు. కానీ ఈ 27,000 కోట్లు వస్తుంది, కానీ అదనంగా 55,000 కోట్లు కావాలి. ఇంకా ఏం చేయాలన్నా మాకే అర్థం కాని పరిస్థితి. ఇది మళ్ళా క్యాబినెట్ ఇవి ప్రధానమంత్రి గారు ఏంటంటే చాలా స్పష్టంగా ఇంతవరకే చేస్తామంటే మేము ఎన్డీఏ ప్రామిస్ చేశాం. ప్రతి ఇంటికి ట్యాప్ ద్వారా నీళ్లు ఇస్తామని చెప్పాం. మీరు కూడా ఎన్నికల్లో చెప్పారు. ఈరోజు మళ్ళా ప్రధానమంత్రిని కన్విన్స్ చేసుకోవాల్సిన బాధ్యత, ఎన్డీఏని కన్విన్స్ చేసుకునే బాధ్యత వచ్చింది. అంటే ఒక వ్యక్తి చేసిన తప్పు, ఒక వ్యక్తి అవగాహన లోపం కానీ అహంకార ధోరణి కానీ మీరు చూస్తే రాష్ట్రం ఏ విధంగా నష్టపోతుందో ఇది ఒక ఉదాహరణ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివి 1-2 కాదు అధ్యక్ష, కోకొల్లలున్నాయి. అయితే అధ్యక్ష నేను ఇవన్నీ మాట్లాడడం కాదు, మేము చాలా స్పష్టంగా ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. ఇవన్నీ చూసిన తర్వాత నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ ఇవన్నీ ఆలోచించాం. ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ 2047 విజన్ డాక్యుమెంట్ తయారు చేశారు. మన రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047 తయారు చేశాం. ఇందులో మీరు చూస్తే అధ్యక్ష నేనేదో 2047 గురించి మాట్లాడడం లేదు. ఈరోజు ఏం చేస్తాం, 3 నెలల తర్వాత ఏ విధంగా ఉంటాం, ఎక్కడికక్కడ మీరు చూస్తే చాలా స్పష్టమైనటువంటి ఆలోచనలతో ముందుకు పోతున్నాం. ఈరోజు 23, 24 23,795 రూపాయలు తలసరి ఆదాయం అయితే ఈ సంవత్సరం 2,68,653 రూపాయలు. అదే మరిగా మీరు చూస్తే ఈరోజు మనకు ఉండే డబ్బులు 1,60,610 కోట్లు అభివృద్ధికి సంక్షేమానికి రాష్ట్ర వనరుల్ని మనం జనరేట్ చేసుకునే పరిస్థితి వచ్చింది. దీనివల్ల 18,400 కోట్ల రూపాయలు అదనంగా రిసోర్సెస్ మన దగ్గర ఉంటాయి ఖర్చు పెట్టడానికి డెవలప్మెంట్కి. ఇటుకి ఇది మీరు చూసిన ప్రదేశ 25-26 ఈ సంవత్సరం 16,06,000 కోట్ల రూపాయలు జిఎస్టిపి వస్తే నెక్స్ట్ ఇయర్కి 18,47,000 కోట్ల రూపాయలు, 3,07,883 రూపాయలు తలసరి ఆదాయం. రాష్ట్రానికి మళ్ళీ 1,84,703 కోట్ల రూపాయలు రిసోర్స్ ఉంటాయి. అదనంగా జనరేట్ చేసే డబ్బులు 24,093 కోట్ల రూపాయలు. 26, 27 21,24,000 కోట్ల రూపాయలు, 24,24,000 కోట్ల రూపాయలు జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ వస్తుంది. 3,53,203 రూపాయలు తలసరి ఆదాయం వస్తుంది. అదే మరి రిసోర్స్ చూస్తే 2,12,000 కోట్లు వస్తుంది. 28,000 కోట్ల రూపాయలు అదనపు రిసోర్స్ ఉంటాయి. 27, 28 24.4 అంటే దగ్గర దగ్గర 24,420 కోట్ల రూపాయలు జిఎస్టిపి వస్తుంది.
దగ్గర 4,05,000 రూపాయలు తలసరి ఆదాయం వస్తుంది. 2,24,000 కోట్ల రూపాయలు అదనపు రిసోర్స్ వస్తాయి. 31,840 కోట్ల రూపాయలు అడిషనల్ అమౌంట్ అవైలబుల్ వస్తుంది. 28-29కి 28,09,000 జిఎస్టిపి వస్తుంది. పర్ క్యాపిటా ఇన్కమ్ చూస్తే 4,65,492 వస్తుంది. టోటల్ రిసోర్సెస్ 2,80,000 కోట్లు, 36,640 కోట్లు అదనపు రిసోర్స్ జనరేట్ చేస్తాం. అంటే అధ్యక్ష, దిస్ ఈజ్ అవర్ కమిట్మెంట్. 15% గ్రోత్ రేట్ రావాలి. ఇక్కడుండే మెంబర్స్కి అందరికీ చెప్తున్నాను, మేము ఒక విజన్ డాక్యుమెంట్ స్వర్ణాంధ్రప్రదేశ్ తయారు చేశాం, జిల్లా డాక్యుమెంట్ తయారు చేస్తున్నాం, అదే మరిగా కాన్స్టిట్యున్సీ కూడా తయారు చేస్తున్నాం. మీకు రిసోర్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తాం. మీరు కూడా మీ నియోజకవర్గంలో అభివృద్ధి చేసి అక్కడుండే మీ ప్రజల్ని తలసరి ఆదాయం పెంచే విధంగా కార్యక్రమాలు చేపట్టే బాధ్యత గౌరవ శాసన సభ్యులపైన కూడా ఆధారపడింది. అది చేయమని మిమ్మల్ని కోరుకుంటున్నా. దిస్ ఈజ్ ది విజన్ వీ హ్యావ్ గివన్. అదే మరిగా దశ మీరు ఒకసారి చూస్తే ఇక్కడ ఒక్కసారి ఇది ఇంపార్టెంట్ స్లైడ్ దశ. ఎప్పుడు కూడా 7.5% గ్రోత్, 7.5% గ్రోత్ వస్తే మంది పైన మీరు చూసినప్పుడు స్వర్ణాంధ్రప్రదేశ్ డాక్యుమెంట్ ఏంటంటే 2047కి $2.4 ట్రిలియన్ ఎకానమీ, అంటే $42,000 పర్ క్యాపిటా ఇన్కమ్. అదే 7.5% గ్రోత్ అయితే 75 లక్షల కాడ ఆగిపోతాం. జిఎస్టిపి 0.62 కాడ ఆగిపోతాం. పర్ క్యాపిటా 13,18,795 కాడ ఆగుతాం. అది డబ్బుల్లో చూస్తే డాలర్స్ చూస్తే $10,384. 15%కి వెళ్తే 347 కోట్ల రూపాయలు జిఎస్టిపి. దానిపైన డాలర్స్లో చూస్తే $2.7 ట్రిలియన్. పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూస్తే 58,14,916. అదే మరి డాలర్స్లో చూస్తే $45,784. డబల్ ది గ్రోత్ రేట్, 4.5 టైమ్స్ తలసరి ఆదాయం పెరుగుతుంది. డబల్ ది గ్రోత్ రేట్, 4.5 టైమ్స్ జిఎస్టిపి పెరుగుతుంది. అందుకనే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం చేసే పని శ్రద్ధగా చేస్తే ఆ రిజల్ట్స్ కనపడొస్తాయి. ఇదే హైదరాబాద్లో ఆ రోజు చేసిన పని మీరు చూస్తే ఈరోజు దేశంలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎక్కడంటే తెలంగాణలో వచ్చే పరిస్థితికి వచ్చింది. దట్ ఈస్ ది విజన్ వీ హ్యావ్ గివెన్ అట్ దట్ టైం. ఇక్కడ నెక్స్ట్ స్లైడ్లో మీరు చూస్తే దీనికి మనం అందరం డెడికేట్ కావాల్సిన అవసరం ఉంది. ఈ స్లైడ్లో మీరు చూసినప్పుడు నెక్స్ట్ ఇక్కడ మా వాళ్ళది ప్రిపేర్ చేయలేదు. ఇక్కడ చూస్తే ఇండియా మనం కూడా వికసిత్ భారత్ కోసం ప్రధానమంత్రి గారు పనిచేస్తున్నారు. వికసిత్ భారత్లో మీరు చూస్తే ఈరోజు మనం అందరం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మోడల్స్ ఇండియాలో చాలా రాజకీయ పార్టీలు వచ్చాయి, చాలా విధాలుగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ మోడల్ నేను చెప్పాను. 5 సంవత్సరాలు ప్రజలు భరించలేకపోయారు. ఉద్యోగాలు లేవు, ఎకానమీ బిల్డప్ కాలేదు, ఆశలు ఆవిరైపోయినాయి. అమరావతి శ్మశానాన్ని చేసేసామని చెప్పి ఆనందపడిపోయారు. పోలవరాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి కడాన డయాఫామ్ వాల్ని గోదావరి నదిలో గడిపేసే పరిస్థితికి వచ్చారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇప్పుడే మిత్రుడు చెప్పారు. ఆ రోజు అందరూ కూడా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ప్రాణత్యాగాలు చేసిన ప్రజలు ఎన్నోసార్లు అడిగితే కనీసం ఒక్కసారి కూడా కేంద్రాన్ని అడిగే పరిస్థితులు లేరు. అదే మరి రైల్వే జోన్ చాలా స్పష్టంగా యాక్ట్లో ఉంటే కనీసం ల్యాండ్ ఇస్తే పెడతామని చెప్పినా ల్యాండ్ ఇవ్వకుండా పనికిమాల ల్యాండ్ ఇచ్చి దాన్ని నిలిపేసే పరిస్థితికి వచ్చారు. అధ్యక్ష, నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, 8 నెలల్లో
అసాధ్యం అనుకున్న ఈ 4-5 పనుల్ని సాధ్యం చేసింది ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో. అది సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, కేంద్రంలో ఉండే మంత్రులు కానీ పూర్తిగా సహకరించారు. అధ్యక్ష, ఎప్పుడు కూడా అధ్యక్ష, మనం మొన్న కూడా నేను ఢిల్లీలో ఒక మాట చెప్పాను అధ్యక్ష. ఏదైతే కొంతమంది సంక్షేమం గురించి మాట్లాడతారు, అభివృద్ధి గురించి మాట్లాడరు. అభివృద్ధి చేస్తే సంపద వస్తుంది, సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది. మళ్ళీ ఆ ఆదాయాన్ని సంక్షేమం కోసం ఖర్చు పెట్టి మళ్ళా అభివృద్ధి కోసం ఖర్చు పెడితే రొటేట్ అవుతుంది. కొంతమంది సంక్షేమ కార్యక్రమాలు చెప్పి ప్రజల్ని మోసం చేసి కడాన ఆర్థిక వ్యవస్థని దివాలా తీసే పరిస్థితికి వచ్చారు, ఆర్థిక సంక్షోభంలో నెట్టేసే పరిస్థితికి వచ్చారు. అదే మన రాష్ట్రంలో జరిగింది. ఢిల్లీలో ఆ రోజు నేను చెప్పాను, పొలిటికల్ ఏదైతే ఉందో వాతావరణ కాలుష్యం, రాజకీయ కాలుష్యం పెద్ద సమస్యలని. ఏంటి అధ్యక్ష, ఢిల్లీలో అట్ వన్ స్టేజ్ మీరు చూస్తే ప్రతి ఒక్కరు చర్చ, ఢిల్లీలో ఎవరు ఉండలేం కాబట్టి రాజధాని మార్చాలని. యమునా నది ప్రతి సంవత్సరం మాట్లాడేవాళ్ళు, మాటలకు చేష్టలకు పొంతనుండేది కాదు. 10 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో ఆ గవర్నమెంట్ వదిలించుకున్నారు. ఇప్పుడు నాకు 100% అధ్యక్ష, బీజేపీ ఆధ్వర్యంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఢిల్లీలో మనమందరం గర్వపడే రాజధానిని తయారు చేస్తారనే దాంట్లో ఏమాత్రం అనుమానం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అంటే ఒక ప్రభుత్వ విధానాలు ఏ విధంగా దెబ్బతీస్తాయో ప్రజా జీవితాన్ని ఇది ఒక ఉదాహరణ. ఈరోజు ప్రధానమంత్రి గారు ఉన్నారు, 11 సంవత్సరాలు 10వ ఆర్థిక వ్యవస్థ, అప్పుడు ఈరోజు 5వ ఆర్థిక వ్యవస్థగా తయారు చేశారు. రేపు 28-29కి 3వ ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంది. వికసిత్ భారత్ ద్వారా 2047కి భారతదేశం 1 కానీ 2వ స్థానంలో ఉంటుంది. అది సాధించి తీరతారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఆటోమేటిక్గా 3కి వస్తాం కానీ 2 కానీ 1 కానీ ఉండే అవకాశం ఉంది. అది వచ్చినప్పుడు అధ్యక్ష, మన ఆలోచన ఒకటే, తెలుగువారు ప్రపంచంలో ఎక్కడున్నా నెంబర్ 1 కమ్యూనిటీగా ఉండాలనేది ఈ ప్రభుత్వం యొక్క సంకల్పం, ఎన్డీఏ సంకల్పం. అందుకే అధ్యక్ష, పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా మీరు చూస్తే ఆ రోజుటికి $42,000 పెట్టుకున్నాం. దగ్గర 2.3 ట్రిలియన్ పెట్టుకున్నాం. 2.3 to 4 అని 15% పెట్టుకున్నాం. దీనివల్ల 53,34,000 రూపాయలు తలసరి ఆదాయం పెట్టుకొని మనం ముందుకు పోతున్నాం. ఇది సాధ్యం. అయితే ఇవన్నీ చేసే మునుపు నేను ఒకటి చెప్తున్నా, మనమంతా కూడా దూరదృష్టితో 2047కి ఏం చేస్తాం చెప్తూ ఇప్పుడు ఎక్కడా ఇగ్నోర్ చేయడానికి వీల్లేదు. అందుకే మీరు చూస్తే అధ్యక్ష, నేను ఇంత మునిపే చెప్పాను, ఏదైతే పెన్షన్లు ఇచ్చాం, పీడిఎస్ని స్ట్రీమ్లైన్ చేస్తున్నాం. మొన్న కూడా మేము డిస్కస్ చేసాం మనోహర్ గారితో, మినిస్టర్ గారితో. నేను చెప్పాను, ఈరోజు ఏదైతే మనం పండించే ధాన్యం మన ప్రజలు ఆ రైస్ తినే పరిస్థితులు లేరు, మేలు వెరైటీ వేయించాలి. అవసరమైతే మిల్లెట్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ చేసే పరిస్థితి రావాలి. ప్రత్యామ్నాయ మార్గాలు ఏమున్నాయో అవన్నీ పెట్టమని చెప్పి కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఇంకొక పక్క ఫుడ్ సెక్యూరిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. రెండోది ఇప్పుడే చెప్పాను, దీపం ఇది చేశాం. ఇది కాకుండా అధ్యక్ష, ఇంత మునుపు నేను చెప్పినట్టు ఇవన్నీ కూడా ఏవి ఉన్నాయో ఆ స్కీమ్స్ అన్ని తీసుకొని ఇక్కడికి వచ్చినప్పుడు స్వర్ణ ఆంధ్రప్రదేశ్కి ఒక 10 ప్రిన్సిపల్స్ తీసుకున్నాం అధ్యక్ష. మేము ఈ 10లో కూడా నేను ఈ విషయంలో ప్రజలకు పదే విజ్ఞప్తి చేస్తున్నా. ఒక మిషన్ మోడ్లో ఒక విజన్ సాధించడానికి మనం ముందుకు పోతున్నాం. అందుకని మనమేదో మన ఫిగర్స్ చెప్పి పేదవాళ్ళని పేదరికంలో పెట్టడం, డబ్బులుండేవాళ్ళు ఆర్థికంగా వెసులుబాటు రావడం కాదు.
ప్రతి ఒక్క ఇండివిజువల్ని ఫోకస్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం యొక్క మొదటి ప్రాధాన్యత జీరో పావర్టీ, పేదరికం లేని సమాజాన్ని నిర్మాణం చేయడం ఏకైక లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోతాం. అందుకనే మీరు చూస్తే అధ్యక్ష, ఈరోజు ఏ పని చేసినా మనం దీంట్లోనే ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇటీవల బీసీలకైతే స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేసాం, సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడమే కాకుండా ఇంకో పక్క 896 కోట్ల రూపాయలు నిధులు రిలీజ్ చేశాం. మత్స్యకారుల్ని దెబ్బతీసే 217 జీవోను రద్దు చేశాం. ఇంకొక పక్కన 34% రిజర్వేషన్లు మళ్లీ తీసుకురావడానికి ఏమేం చేయాలో ఒక సబ్ కమిటీ వేసి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తీసుకురావడానికి మళ్లీ వర్కౌట్ చేస్తున్నాం. ఇది కాకుండా చట్టసభల్లో 33% రిజర్వేషన్లకి ప్రభుత్వం కట్టుబడి ఉన్నాం. ఈ అసెంబ్లీలో తీర్మానం చేసి ఢిల్లీకి పంపించాం. ఇది కాకుండా మీరు చూస్తే అధ్యక్ష, ఆర్థికంగా పైకి తీసుకురావడానికి గీత కార్మికులకు 10% మద్యం షాపుల్లో రిజర్వేషన్లు పెట్టాం. వడ్డెర కులస్తులకి క్వారీల్లో 10% రిజర్వేషన్లు పెట్టి వాళ్ళకు ఆర్థిక వెసులుబాటు ఇస్తాం. చేనేత కార్మికులకు జీఎస్టీ ఎత్తేసాం. అదనంగా 50,000 రూపాయలు ఇంటికి ఇచ్చే పరిస్థితి తీసుకొస్తున్నాం. ఇలాంటివన్నీ మీరు చూస్తే అధ్యక్ష, 1-2 కాదు, వెనుకబడిన వర్గాలకు ఏమేం చేయాలనో అన్ని చేయడం కోసం ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తేవడానికి అనేక కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతున్నాం. ఇంకో పక్కన చూస్తే అధ్యక్ష, ఎక్కడికక్కడ వాళ్ళు ఉండుంటే బాగుండేది. మద్యం ఇప్పుడే మా మిత్రులు కూడా చెప్పారు, ఎంత దారుణం అధ్యక్ష. మొత్తం అస్తవ్యస్తం చేశారు. నాసి రకం బ్రాండ్లు తీసుకొచ్చారు. మొత్తం ఇష్టానుసారంగా చేస్తే 8 నెలల్లో ఎన్నికల్లో చెప్పాం, ఎట్టి పరిస్థితుల్లో ప్రక్షాళన చేస్తాన్నాం. ఈరోజు మీరు చూస్తే దేశంలో అన్ని రాష్ట్రాల కంటే మెరుగైన మద్యం పాలసీ తీసుకొచ్చిన ప్రభుత్వం ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీన్ని మనం శ్రీకారం చుట్టాం. ఎప్పటికప్పుడు దానికి ఒక కమిటీ కూడా వేస్తాం. వేరే రాష్ట్రాల్లో ఎంత రేటు ఉందో దానికంటే తక్కువ రేటు ఇవ్వడానికి 90 రూపాయలకు కూడా మద్యం ఇచ్చే కార్యక్రమానికి 99 రూపీస్, 99 రూపాయలకి లోయెస్ట్ ఏదైతుందో కామన్ మ్యాన్కి అందుబాటులో పెట్టేదని కూడా తీసుకొచ్చాం. అర్చకుల జీతాల దిశ 10,000 నుంచి 15,000 పెంచాం. ధూపదీప నైవేద్యం కింద ఆలయాలకు 5,000 నుంచి 10,000 రూపాయలు పెంచాం. వేద విద్యార్థులకి నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు ఇస్తున్నాం. దేవాలయాల పవిత్రత కాపాడతాం. మొన్న జరిగిన సంఘటన కూడా మీరు చూశారు దిశ, తిరుపతిలో ప్రసాదంలో నాసి రకం నెయ్యి ఉంటే దాన్ని కూడా సమర్థించుకునే పరిస్థితి వస్తే ఈరోజు సిబిఐ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. వాళ్ళందరిపైన చర్యలు తీసుకున్నారు. ఏ దేవాలయంలో కానీ ఎక్కడ కానీ అపవిత్రకు చోటు ఇవ్వం, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని కంట్రోల్ చేస్తామని చెప్పి కూడా ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాం. పోయిన గవర్నమెంట్లో మీరు చూస్తే అధ్యక్ష, రాముడు తల తీసేస్తే అడిగితే తిరిగి కేసులు మా మీద పెట్టారు. ఇక్కడ అతి దారుణంగా అధ్యక్ష, ఏదైతే అంతర్వేదిలో రథం కాలిపోతే లెక్కలేని విధంగా ప్రవర్తించారు. హనుమంతుడు చేయి కొట్టేస్తే ఇరిగిపోతే ఇదేంటని అడిగితే బొమ్మే కదా ఏమవుతుంది అని అవహేళనతో మాట్లాడే పరిస్థితికి వచ్చారు. అంటే 1-2 కాదు అధ్యక్ష, అవి చూసినప్పుడు చాలా బాధేస్తుంది. నేను అందుకే హామీ ఇస్తున్నా, ఏ దేవాలయాలు జోలికైనా సరే, ప్రార్థనాలయాలు జోలికి రావాలంటే వెన్నెముక అదిరే విధంగా బిహేవ్ చేస్తాం, వదిలిపెట్టే సమస్య లేదని చెప్పి తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన నాయి బ్రాహ్మణుల వేతనాలు 15,000 నుంచి 25,000 పెంచాం. కడాన అందరినీ సమానంగా చూస్తూ ఇమాములకి, మౌజములకు కూడా గౌరవ వేతనం 10,000, 15,000 చేశాం. ఇంకో పక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 2,000 కోట్ల రూపాయల అధ్యక్ష 5 సంవత్సరాల్లో ఒక పైసా ఇవ్వలేదు. మార్జిన్ మనీ లేదు, సబ్ ప్లాన్ లేదు, వాళ్ళకు ఆర్థికంగా వెసులుబాటు వచ్చే కార్యక్రమాలు లేవు. అవన్నీ కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇది కాకుండా అధ్యక్ష,
ఈ ప్రభుత్వం ఒక విధానానికి కట్టుబడి ఉన్నాం. ప్రతి ఒక్క వ్యక్తికి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు భూమి ఇంటి జాగా, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇంటి జాగా ఇవ్వడానికి కట్టుబడి ఉన్నాం. 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత, ఇల్లు లేదనకుండా ఈ పని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. అందుకనే అధ్యక్ష, ఇప్పటికే 1,14,000 ఇండ్లు కట్టాం. రేపు జూన్ 12వ తారీఖున అంటే 1 ఇయర్ ఈ ప్రభుత్వం పదవి చేసే సమయంలో 5 లక్షల ఇండ్లు కట్టి పేదవాళ్ళకు అంకితం చేస్తామని చెప్పి కూడా ఈ సభ ద్వారా హామీ ఇస్తున్నాం. అదే మరిగా అధ్యక్ష, ప్రతి ఒక్క వ్యక్తికి ఒక కమిట్మెంట్ ఇస్తున్నాం. ఇంటి జాగా, ఇల్లు, ట్యాప్ వాటర్, అది కూడా సస్టైనబుల్ సోర్స్, టాయిలెట్, సోలార్ పవర్ కనెక్షన్, పంపుడ్ గ్యాస్ కానీ ఇంటర్నెట్, ఈ 7 వస్తువులు క్రియేట్ చేస్తాం. అది ఏ వ్యక్తి అయినా సరే కనీస అవసరాలు ఉండే పరిస్థితి రావాలి. ఇందులో కూడా మీరు చూశారు, రేషన్ కార్డు కానీ పేదవాళ్ళకి ఇవ్వడం అవన్నీ వస్తాయి అధ్యక్ష. ఇది కాకుండా అధ్యక్ష, ఈ ప్రభుత్వం ఒక ఉద్యమంగా తీసుకుంటాం. పేదవాళ్ళ పైన ఫోకస్ చేస్తాం, పేదరికం పైన ఫోకస్ చేస్తాం. ఆర్థిక అసమానతలు తగ్గించడం కోసం నిరంతరం పనిచేస్తాం. నేను చాలాసార్లు చెప్పాను, P3 పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో సంపద సృష్టిస్తున్నాం. ఒక రోడ్డు, ఒక కరెంటు, ఒక టెలికాం, ఒక ఎయిర్పోర్ట్లు, ఒక పోర్టు కానీ ఇవన్నీ కూడా P3 కింద వచ్చాయి. సంపద సృష్టించబడింది, దీనివల్ల అందరికీ సదుపాయాలు వచ్చాయి. కానీ ఈరోజు మనం ఆలోచించాల్సింది, ఈ సంపద కొంతమందికే పరిమితం అవుతుంది. అంటే కొంతమంది కోటీశ్వరులు అవుతున్నారు. దీనివల్ల ఏవైతే లాస్ట్ మైల్లో ఉండే వాళ్ళకి వెసులుబాటు రావడం లేదు. దీన్ని మనందరం కూడా ఆలోచించి, దానికోసం నేను చెప్పాను సామాజిక బాధ్యత. ఇప్పుడు కొన్ని దేశాల్లో ఫిలాంథ్రఫీ కింద చాలామంది ముందుకు వస్తున్నారు. ఇండస్ట్రీస్లో కూడా రావాలి. టాప్ 10% ఎవరైతే బాగా ఉన్నారో, వెసులుబాటులో ఉన్నారో, బాటమ్ 20%కి సహాయం చేసే పరిస్థితి రావాలి. అందుకే దీనికి ఒక కార్యక్రమం శ్రీకారం చుడతాం. తెలుగు ఉగాది రోజున P4 పాలసీ తీసుకొచ్చి నిరంతరం పనిచేసి పేదవాళ్ళని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి నిరంతరం ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తాం. మైక్రో లెవెల్లో ప్లాన్ చేస్తాం, మ్యాక్రో లెవెల్లో సమీక్షలు చేసుకుంటాం. ఎక్కడికక్కడ చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన దిశ, నేను ముందే చెప్పాను, దగ్గర 73 కార్యక్రమాలు, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్, 10,000 కోట్ల రూపాయలు దానికి ఇచ్చి మొత్తం కూడా సెట్ చేశాం. ఇప్పుడు చాలా వరకు మనకి ఇది చేసే పరిస్థితికి వచ్చాం. కడాన మీరు చూస్తే అధ్యక్ష, సర్వే రాళ్ల పైన 650 కోట్లు ఖర్చు పెట్టారు. సర్వే రాళ్ల పైన బొమ్మలు వేసుకున్నారు. దానిపైన 20-30 కోట్లు అయింది ఆ సర్వే రాళ్ల పైన ఉండే బొమ్మలు తీయడానికి. ఒక డెస్ట్రక్షన్ అనేది ఏ విధంగా చేశారో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇంకో పక్కన అధ్యక్ష, గవర్నమెంట్ బిల్డింగులకి ఎక్కడ చూసినా రంగులు వేశారు. కడాన రంగుల పిచ్చి ఎంతవరకు పోయిందంటే, కడాన మనకు వేస్ట్ ఎనర్జీ కాంపోస్ట్ షెడ్లు కట్టాం. ఆ షెడ్లు కూడా వేసారు, కోడిగుడ్డు కూడా వేసే పరిస్థితికి వచ్చారు. ఒకటి కాదు అధ్యక్ష, చెట్లకు వేసే పరిస్థితికి వచ్చారు, గుళ్ళకేసే పరిస్థితికి వచ్చారు, కమ్మోళ్ళు కూడా వేసే పరిస్థితికి వచ్చారు. ఇంకా ఒకటి కాదు, ఇంకెక్కడ కనపడిస్తే అక్కడ సరే. ఇంకా పట్టాదారు పాసు పుస్తకాలు, ఎవరిదో ఆస్తి ఎవరు తల్లిదండ్రులు ఇచ్చారు, స్వార్జితం, అలాంటి దానిపైన కూడా బొమ్మ వేసుకుని ఆనందపడితే ఇప్పుడు ఆ ప్రింట్ అవి మళ్ళా రాజముద్ర వేయాలంటే ఈరోజు మళ్ళా పుస్తకాలన్నీ ప్రింట్ చేసే పరిస్థితికి వస్తూ ఉంది. అంటే డెస్ట్రక్షన్ ఎంత చేశారో ఇది ఒక ఉదాహరణ దిశ. అందుకనే దిశ, దీని తర్వాత మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఫోకస్ చేయవలసిన విషయం ఉద్యోగం, ఉపాధి. ఈ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు చెప్పామో 20 లక్షల ఉద్యోగాలు కల్పన ఎన్డీఏ బాధ్యత, దానికి కట్టుబడి ఉన్నాం. అవన్నీ కూడా ఇప్పటికే మీరు చూస్తే
6,50,000 కోట్ల రూపాయలు ఎంఓయూలు చేశాం. దీంతో 5 లక్షల ఉద్యోగాలు వస్తాయి. ఇంకా కొన్ని ప్రాసెస్లో ఉన్నాయి. 5 సంవత్సరాల్లో ఫోకస్ చేస్తాం. నేను ముందే చెప్పాను, డిఎస్సి పూర్తి చేస్తాం. డిఎస్సి పూర్తి చేసి రాబోయే సంవత్సరానికంటే ఇది స్కూల్స్ ఓపెన్ చేయకమునిపే దీన్ని పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్నే ప్రధానమంత్రి వచ్చారు. ఎన్టీపీసీ అదే మరిగా జెన్కో కలిసి 2 లక్షల కోట్ల రూపాయలతో ఒక గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ ఓపెన్ చేశారు. రామాయపట్నంలో 95,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బీపీసీఎల్ రిఫైనరీ పెడుతున్నారు. నక్కపల్లి ఫార్మా, కృష్ణపట్నంలో ఒక ఇండస్ట్రియల్ పార్క్, ఓర్వకల్లు ఎక్కడైతే కర్నూలు, ఇంకో పక్క కొప్పర్తి, కడప 4 ఇండస్ట్రియల్ పార్కులు కూడా శాంక్షన్ చేశారు. దీనివల్ల రాబోయే రోజుల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ఇవి కాకుండా మీరు చూస్తే అధ్యక్ష, రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీ హబ్గా తయారు చేయాలని ముందుకు పోతున్నాం. 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో ఒక్క ఎనర్జీ సెక్టర్లో 7,50,000 మందికి ఉద్యోగాలు కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది కాకుండా అధ్యక్ష, గవర్నమెంట్లో ఎప్పటికప్పుడు ఉద్యోగాలు ఇస్తాం. గవర్నమెంట్లో ఉండే ఉద్యోగాలన్నీ కూడా అవసరమైతే నోటిఫై చేసి ఏ టైంలో ఏమి ఇవ్వగలుగుతామో దాన్ని కూడా నోటిఫై చేస్తాం. కడాన అధ్యక్ష, వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా తీసుకొస్తాం. బాగా చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ ఇంటి దగ్గరనే ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి కూడా తీసుకొస్తాం. టీసీఎస్ అయితే విశాఖపట్నంలో 10,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకొచ్చారు. గూగుల్ ముందుకొచ్చారు. ఇవన్నీ కూడా ఇంకో పక్కన విశాఖపట్నం స్టీల్ మారిగానే మీరు ఇంకో పక్క చూస్తే ఆర్సిలర్ మెటల్ అయితే ఒక స్టీల్ ప్లాంట్ పెట్టడానికి ముందుకొచ్చారు. ఇవన్నీ కూడా మనం ముందుకు తీసుకుపోగలిగితే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ఈ ప్రభుత్వం పేదరికం తర్వాత టాప్ ప్రియారిటీ ఉపాధి కల్పించడం, దీనికి కట్టుబడి ఉన్నాం. ఇవన్నీ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా దేశ ఒకవేళ ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళకు ఉద్యోగాలు రాకుండా బాధపడే సమయంలో నిరుద్యోగ భృతి ఇస్తా ఉన్నాం. నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి కూడా ఈ ప్రభుత్వం ఇస్తా ఉన్న వాళ్ళందరికీ హామీ ఇస్తున్నా. టాప్ ప్రియారిటీ ఎంప్లాయ్మెంట్. ఎవరైతే ఎనర్జెటిక్గా ఉండే యువత నిర్వీర్యం కావడానికి వీల్లేదు, వాళ్ళు సమర్థవంతంగా ఉపయోగించుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన దేశ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. ఈరోజు మానవ వనరుల అభివృద్ధికి టాప్ ప్రియారిటీ ఇస్తున్నాం. మొన్నే మీరు చూస్తే ఫీజు రీఎంబర్స్మెంట్ అయితే 788 కోట్లు పే చేశాం. ఒక్క విద్యాశాఖలోనే 6,500 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టే పరిస్థితికి వచ్చారు. చాలా సంతోషం. ఇక్కడే పవన్ కళ్యాణ్ గారు కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు కానీ వాళ్ళిద్దరూ కలిసి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పేరు పెట్టి ఈరోజు మధ్యాహ్న భోజనం ఎప్పుడో త్యాగాలు చేసిన ఆ తల్లి పేరుతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. సర్వేపల్లి రాధాకృష్ణ పేరుతో విద్యార్థి మిత్ర కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టి స్కూల్ కిట్స్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అంత మునుపు చూస్తే అసహ్యంగా ఒకే పేరు, ఆ పేరు లేకుండా వేరే పేరు లేదు. ఆ పేర్లు నేను చెప్పను కానీ ఇప్పుడు పెడితే, ఇప్పుడు ఎవరైతే జాతికి సేవ చేశారో, ప్రజలకు సేవ చేశారో అలాంటి పేర్లు తీసుకొచ్చారు. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇంకో పక్కన మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ కూడా పెట్టారు. నేను కూడా వెళ్ళాను. చాలా బాగా చేశారు. టీచర్స్ అందరు పిల్లలందరినీ ఇన్వాల్వ్ చేసి ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష, ఎన్టీఆర్ వైద్య సేవకి 1,770 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఇంకా ఇవ్వాల్సిన చాలా ఉన్నాయి. మొత్తం వీళ్ళు చేసిపోయినటువంటి అన్నీ కూడా అప్పులు తీర్చుకుంటూ వచ్చే పరిస్థితి వచ్చింది. ఇది కాకుండా అధ్యక్ష, ఈరోజు డిజిటల్ హెల్త్ కార్డ్స్ ఇక్కడే సత్యకుమార్ గారు ఉన్నారు, ఆయన వర్కౌట్ చేస్తున్నాడు. నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ఏదైతే దేశంలో ఈ డిజిటల్
హెల్త్ కార్డ్స్ ఇవ్వడంలో లేకుంటే మొత్తం అనుసంధానం చేయడంలో మనం నెంబర్ 1లో ఉన్నాం. ఇదే సమయంలో అధ్యక్ష ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలనుకుంటున్నాం. ఈరోజు ఎన్టీఆర్ వైద్య సేవ కానీ సీఎం రిలీఫ్ కానీ ఇవన్నీ ఒక లెవెల్కి వస్తున్నాయి. చాలా వరకు పేదవాళ్ళకి ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం. కానీ మధ్యతరగతి కుటుంబాలకు కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. అందుకే ఈరోజు నిర్ణయం తీసుకుంటున్నాం. రాష్ట్రంలో ఉండే అందరికీ 2,50,000 వరకు ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. చాలా మంది ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే అధ్యక్ష, ఈరోజు మీరు చూస్తే మధ్యతరగతి చాలా సఫర్ అవుతున్నారు. ఆరోగ్యం, విద్య, నిత్యావసర వస్తువులు కొనుగోలు ఇవన్నీ యాస్పిరేషన్స్ ఉన్నాయి. కానీ వాళ్ళ యాస్పిరేషన్స్ మీట్ చేసే మీన్స్ లేవు. నేను అందుకనే ఆలోచించాను, పేదవాళ్ళు 25 లక్షలు దానికే వస్తున్నాను, 2,50,000 రూపాయలు ఇన్సూరెన్స్కి ఇస్తాం. దానిపైన వచ్చేది మొత్తం వైద్య సేవ కింద ఎంత, ఎన్టీఆర్ వైద్య సేవ కింద 25 లక్షల రూపాయల వరకు అందులో ఇస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మొత్తం ప్రీమియం కట్టాలంటే ఆ ప్రీమియం వల్ల మనకు చాలా ఎక్కువ డబ్బులు కట్టాల్సి వస్తుంది, అన్అఫోర్డబుల్ అవుతుంది. అందుకే మినిమం 2.5 లక్షల వరకు అందరికీ పెట్టి మిగిలిన పేదవాళ్ళందరికీ 25 లక్షల వరకు ఆర్థిక సహాయం చేసే కార్యక్రమం ఎన్టీఆర్ వైద్య సేవలు ఇస్తాం. 2 బ్యాలెన్స్ చేసుకుంటాం. దీనివల్ల మధ్యతరగతులు నేను చాలా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. పేదవాళ్ళ కోసం అంకితమైన భావంతో పనిచేస్తున్నాం. మన పాలసీల వల్ల డబ్బులుండేవాళ్ళు పెద్దవాళ్ళకి ఇబ్బందులు ఉండవు, వాళ్ళ తెలివితేటలు సంపాదించుకోగలుగుతారు. కానీ మధ్యతరగతి చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. మనం కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. మధ్యతరగతి బలంగా ఉంటే సమాజం బలోపేతం అవుతుంది. ఎంఎస్ఎంఈలు కానీ మనం ఒక పాలసీ కూడా ఇచ్చాం, 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. దీన్ని కూడా మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. దీన్ని వీలైనంత వరకు మధ్యతరగతికి ఇంకా ఏం చేయాలనో మిడిల్ ఇన్కమ్ గ్రూప్కి మీరు అందరూ కూడా ఆలోచించండి. టైం టు టైం ఆలోచిద్దాం. మధ్యతరగతిని కూడా ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చాలా ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్న అధ్యక్ష, ఈరోజు పోలవరం తెలుగువారి కళ, ఆంధ్రప్రదేశ్కి ఒక బ్యాక్ బోన్. ఆ రోజు అధ్యక్ష విభజన చట్టంలో ఒకే ఒక విషయంలో మనం కొంత కన్విన్స్ అయింది, అవసరమైతే అమరావతి కట్టుకుంటాం, పోలవరం 55,000 కోట్లు కావాలి, ఇది చేయలేమని ఆలోచించినప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి సౌత్ ఇండియాలో ఏకైక వనరు అధ్యక్ష గోదావరి. గోదావరిలో ప్రతి సంవత్సరం ఇప్పటికి కూడా 100 సంవత్సరాల డేటా చూస్తే 2,000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. ఈ సంవత్సరం 4,000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి వెళ్ళాయి. ఆ పోలవరం శాంక్షన్ అయినప్పుడు 73% పూర్తి చేశాం. అదే ఆ ప్రభుత్వం కంటిన్యూ అయి ఉంటే 20కంతా కూడా 20 ఎండ్కి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేసేవాళ్ళం. ఎప్పుడు పోలవరం డయాఫామ్ వాల్ బిందు ఐడెంటిఫై చేయలేని పరిస్థితి వచ్చారు. చాలా ఒకసారి దిశ నేను ప్రతి వారం ఇప్పుడైనా సరే మా మంత్రి గారికి అప్పచెప్పాను. కానీ 5 సంవత్సరాలు సోమవారాన్ని పోలవరంగా చేసుకుని దాన్ని పరిగెత్తించాం. 73% పూర్తి చేశాం. ఇప్పుడు మళ్ళీ గర్వంగా చెప్పగలుగుతున్నా 2027 డిసెంబర్కి పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. దాంట్లో అనుమానం లేదు. ప్రధానమంత్రి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, కేంద్రాన్ని అభినందిస్తున్నా. 12,150 కోట్ల రూపాయలు ఫండ్స్ కూడా ఇచ్చారు. మనం పని చేసుకుంటే డబ్బులు వస్తుంది. అదే సమయంలో 41 మీటర్లు కాదు 45 మీటర్లు 45.74 కావాలి. ఒరిజినల్ హైట్కే మనం ముందుకు పోతాం. కానీ ఇది గడిచిన ప్రభుత్వంలో ఈ ఎస్టిమేట్స్ పంపించారు, శాంక్షన్ అయింది డబ్బులు, అది తీసుకోకపోతే మనం లేట్ అయిపోతాం. కాబట్టి ఇది పూర్తి చేసుకుంటూనే
దాన్ని కూడా కన్విన్స్ చేసుకొని తెస్తాం. అది మన హక్కు, విభజన చట్టంలో ఉంది, అది సాధిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అధ్యక్ష, 5 సంవత్సరాలు ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు ఇరిగేషన్ పైన. కడాన రాయలసీమలో కూడా ఒక పైసా ఖర్చు పెట్టలేదు, ఉత్తరాంధ్రలో ఒక పైసా ఖర్చు పెట్టలేదు. వ్యవస్థను నిర్వీర్యం చేశారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయకుండా ఇనాగరేషన్ చేశారు. అదేం పిచ్చో నాకు అర్థం కాలేదు. జాతికి అంకితం చేశారు. ఇక్కడే ఉన్నారు ప్రకాశం జిల్లా వాళ్ళు. ఇప్పుడు ఇంకా 1 year పడుతుంది, అది 2 years పడుతుంది. అలాంటిది ఏంటి అధ్యక్ష, నాకైతే అర్థం కాలేదు ఈ విన్యాసాలు. మా అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు కుప్పంలో నా కాన్స్టిట్యున్సీలో నీళ్లు తెచ్చేసామని ట్యాంకర్లో నీళ్లు తెచ్చి అక్కడ ఇది పెట్టి రెడీమేడ్ సినిమా సెట్టింగ్ వేశారు. మా పవన్ కళ్యాణ్ గారు నేర్చుకోవాలి. రియల్ జీవితంలో కూడా సెట్టింగ్లు వేయగలుగుతారు మీరు సినిమా వాళ్ళు అనుకుంటే. వేస్తే అధ్యక్ష నెక్స్ట్ డే నీళ్లు ఎండిపోయినాయి. ఇలాంటి విన్యాసాలు 1-2 కాదు అధ్యక్ష, చాలా చేశారు. బాధ వేస్తుంది, కానీ ఇదవుతుంది. అది ఇప్పుడు నాకు 1 year పడుతుంది ఇంకా కూడా ఆ నీళ్లు రావాలంటే. ఆ పైనుంచి నీళ్లు రావడం లేదు, ఆ కాలువల పనులు అవ్వలేదు, అంతా గందరగోళం చేశారు. కాంట్రాక్టర్ల కోసం పనులు చేశారు తప్ప ప్రజల కోసం, సాగునీటి కోసం చేయలేదు. అందుకనే అధ్యక్ష, ఏదైతే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పోలవరం రైట్ మెయిన్ కెనాల్ అనకాపల్లి వరకు పూర్తి చేసి ఈ సంవత్సరమే నీళ్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దాన్ని పూర్తి చేస్తాం. అక్కడి నుంచి అధ్యక్ష వంశధార వరకు మొత్తం పోలవరానికి అనుసంధానం చేస్తాం. అక్కడుండే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఒక్కటి కూడా ₹1 ఖర్చు పెట్టలేదు. అవన్నీ పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా హామీ ఇస్తున్న ఉత్తరాంధ్రకి. అదే కాదు అధ్యక్ష, ఇక్కడి నుంచి ఇంకొక ప్రాజెక్ట్ కూడా ఆలోచిస్తున్నాం. ఈ హౌస్ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. గోదావరిలో నీళ్లున్నాయి, రాయలసీమ నీళ్లు లేకుండా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఈ సంవత్సరం తగిన జాగ్రత్తలు తీసుకున్నాం కాబట్టి సముద్రంలోకి పోయే నీళ్లు మన రిజర్వాయర్లో పెట్టుకోగలిగాం. ఈరోజు సోమశిల, కందలేరు, పైనుండే గండికోట ఆల్ ప్రాజెక్ట్స్ నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కూడా 70% రిజర్వాయర్లో నీళ్లున్నాయంటే దానికి కారణం దూరదృష్టితో ఈ ప్రభుత్వం యాక్ట్ చేయడమే అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఈరోజు మనం సముద్రంలో పోయే నీళ్లు రాయలసీమకు తీసుకుపోగలిగితే వండర్స్ చేయొచ్చు అధ్యక్ష. ఒక చిన్న ఎగ్జాంపుల్ అధ్యక్ష, కియా మోటార్స్ వస్తారని నేను రమ్మని వాళ్ళని ఆహ్వానిస్తే అన్నీ బాగున్నాయి, మీ దగ్గర నీళ్ళు ఎక్కడున్నాయన్నారు. ఆ రోజు అధ్యక్ష నేను ఒకటే ఆలోచించాను, ఒక సవాల్ విసిరే వాళ్ళకు 1 year 6 నెలలు 8 నెలలు టైం ఇవ్వండి, గొల్లపల్లి పూర్తి చేస్తాం, అందరినీ నీళ్ళు ఇస్తాను, అది చూసిన తర్వాత మీరు రమ్మన్నా. నేను 7 నెలల్లో 8 నెలల్లో గొల్లపల్లి పూర్తి చేసి హంద్రీ నేవా నీళ్లు చూపిస్తే కియా మోటార్స్ వచ్చింది అధ్యక్ష అనంతపూర్కి. మామూలుగా అధ్యక్ష అనంతపూర్ అంటే ఎడారిగా మారిపోయే ప్రాంతం అని అందరూ మాట్లాడే పరిస్థితికి వచ్చారు. రాయదుర్గ్లో ఇక్కడే ఉన్నాడు కాలువ శ్రీనివాస గారు. ఎడారిగా మారిపోయే సిమ్టమ్స్ ఉన్నాయి. దానికి ఎడారిగా మారిపోకుండా ఉండడానికి ఏం చేయాలనో డబ్బులు ఇచ్చి నిధులు పెట్టి దాని నివారణ కార్యక్రమాలు చేపట్టే పరిస్థితికి వచ్చాం. దేశంలోనే తక్కువ వర్షపాతం పడే జిల్లా అనంతపురం జిల్లా. అలాంటి జిల్లాలో ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాను అధ్యక్ష, ఆర్థిక వ్యవస్థలో 5వ స్థానానికి మన రాష్ట్రంలో వచ్చాం, 5వ జిల్లా కింద. నాకు ఏమాత్రం అనుమానం లేదు, రాబోయే రోజుల్లో ఏ 1ో 2ోగా అనంతపురం జిల్లా తయారవుతుంది, దాంట్లో అనుమానం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నీళ్లు వస్తే ఏ విధంగా జరుగుతుందో ఇది ఒక ఉదాహరణ. ఈరోజు రాయలసీమ హార్టికల్చర్ హబ్గా తయారైంది. ఇది రాబోయే రోజుల్లో ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. అందుకని పోలవరం, బనకచెర్ల నదుల అనుసంధానంలో భాగంగా దీన్ని ప్రపోజ్ చేస్తున్నా, ఆలోచిస్తున్నాం సీరియస్గా.
3 బిట్లుగా పోలవరం నుంచి పుండే ఎగ్జిస్టింగ్ కెనాల్ కానీ అక్కడుండే తాటిపూడి ఇది కానీ ఇవన్నీ పూర్తి చేస్తే ఇక్కడ కృష్ణా నదికి వస్తాయి. కృష్ణా నుంచి నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్ తీసుకెళ్తే అక్కడ బొల్లాపల్లి రిజర్వాయర్ కట్టుకునే పరిస్థితి వస్తుంది. అక్కడి నుంచి దగ్గర వెలుగొండ వరకు తీసుకెళ్ళి నేరుగా నల్లమలై ఫారెస్ట్ కట్ చేస్తే బనకచెర్లకు వెళ్తాయి. బనకచెర్లకు వెళితే బనకచెర్ల నుంచి రాయలసీమ 4 జిల్లాలకి, అదే సమయంలో నెల్లూరు కూడా సోమశిల, కందలేరు, తిరుపతి బాలాజీ, అక్కడి నుంచి పిచ్చాటూరు, కృష్ణాపురం అన్ని ట్యాంకులకు నీళ్లు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇట్ ఈజ్ ఎ బిగ్ గేమ్ చేంజర్. నాకు ఏమాత్రం అనుమానం లేదు. కానీ ఆలోచన ఉంది, ఆశ ఉంది. కానీ డబ్బులు మాత్రం 80,000 కోట్లు కావాలి. నేను అందుకని ప్రధానమంత్రి గారికి చెప్పాను, మీ స్కీమ్ అండి ఇది, మీరు బాగా చేస్తున్నారు, మాకు కూడా చేయమని. అదే మాదిరిగా నిర్మలా సీతారామన్ గారికి చెప్పాను, వాటర్ రిసోర్స్ మినిస్ట్రీకి చెప్పాను. మొన్న కూడా నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నప్పుడు ఇద్దరం మాట్లాడాం. వాళ్ళు కూడా మేము సపోర్ట్ చేస్తూ ఉంటున్నారు. ఏ విధంగా స్ట్రక్చర్ చేయాలని చేపించి, ఒకవేళ అవసరమైతే ప్రైవేట్ పర్సన్ కూడా, ఎందుకంటే ఒకసారి నీళ్లు వస్తే సంపద వస్తుంది, ఆదాయం పెరుగుతుంది, రీపేమెంట్ కూడా పెద్ద కష్టం కాదు. ఎన్ని మార్గాలు ఉన్నాయి అన్ని మార్గాలు ఆలోచిస్తున్నాం. అన్ని మార్గాలు ఆలోచించి కేంద్రం, రాష్ట్రం అవసరమైతే ప్రైవేట్ పార్టీతో కలిసి హ్యామ్ మోడల్ కిందైనా సరే దీన్ని పూర్తి చేయగలిగితే ఈ రాష్ట్రానికి ఇంకా ఏమాత్రం కూడా ఇబ్బందులు రావనేది నా అభిమతం. ఇది జరగాలని మనస్ఫూర్తిగా ఎట్టి పరిస్థితి చేయాలి. ఇది ఒక సంకల్పం. ఈ సంకల్పం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. ఇది ప్రాక్టికల్గా కూడా అవుతుంది. ఇదైతే రాయలసీమకు కానీ, ఉత్తరాంధ్రకు కానీ, రాష్ట్రానికి కానీ వాటర్ సెక్యూరిటీ వస్తుంది. తాగడానికి నీళ్లు, జల్ జీవన్ మిషన్, అదే మరిగా ఇంకొక పక్కన అర్బన్ ఏరియాలో అమృత్. రెండోది ఇండస్ట్రీకి ఎంత వాటర్ కావాలనో అంత వాటర్. మూడోది వ్యవసాయానికి ఎన్ని నీళ్లు కావాలని ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఇది ఒక మేజర్ ప్రాజెక్ట్. దీన్ని సాధించడం కోసం ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన దిశ రైతు. ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం. నేను ఇప్పుడే చెప్పాను, ఎట్టి పరిస్థితుల్లో రైతు భరోసా ఈ సంవత్సరం ఇస్తాం. ఈ రాష్ట్రంలో ఏ రైతు కూడా ఇబ్బందులో ఉండడానికి వీల్లేదు. 5 సంవత్సరాల్లో వాళ్ళు ధాన్యం ఇస్తే డబ్బులు ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడితే ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే అధ్యక్ష దగ్గర 1,660 కోట్ల రూపాయలు డ్యూస్ అని పే చేసి 7,500 కోట్ల రూపాయలు పే చేశాం. 32 లక్షల మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్ చేశాం. 24 గంటల్లో డబ్బులు ఇచ్చాం. ఇది ఇంతవరకు ఎప్పుడు జరగలేదు దిశ. మళ్ళీ పాత సిస్టమ్ తీసుకొచ్చాం. ఏ రైతుకు కూడా మోసం జరగకుండా కూడా చేయడానికి ఈ విధానం తీసుకొస్తున్నాం. ఒక పక్కన దిశ రైతులకు ఇది ఇస్తూనే ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇక్కడ గోదావరి డెల్టా అక్వాకల్చర్ కట్టుబడి ఉన్నాం. మొన్న కూడా ఒక సదస్సు అయింది. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఏదైతే ఎన్నికల ముందు చెప్పాను ₹50 యూనిట్తో అక్వా రైతులకందరికీ కరెంట్ ఇస్తానని చాలా స్పష్టంగా చెప్పా. అది ఇస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నా. అక్కడ రైతులు ఒకటే చేసుకోవాలి, టెక్నాలజీ వాడాలి, పొల్యూషన్ లేకుండా చూడాలి. ఇటీవల దిశ జరిగిందంతా కూడా వీళ్ళు చాలా అవకతవకలు చేసి కడాన రేట్లు విపరీతంగా పెరిగిపోయి అమెరికాలో మార్కెట్ దెబ్బతింటే వేరే దేశాల నుంచి వాళ్ళు ఉత్పత్తి చేసి మార్కెట్ కూడా ఫిలప్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. మన ప్రోడక్ట్ దెబ్బతినింది, అక్కడ ఎకోసిస్టమ్ దెబ్బతినే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు టెక్నాలజీస్ కూడా మెచ్యూరిటీకి వచ్చాయి. పొల్యూషన్ ఫ్రీగా చేసే అవకాశం ఉంది. ఏవైతే అక్వా ఫ్యాక్టరీసే కాకుండా ఏదైతే అక్కడ ఉండే ఎముకలు కానీ, బోన్స్ కానీ, హెడ్లో ఉండే ఇవన్నీ కూడా ప్రోటీన్, కెమికల్ ఫ్యాక్టరీస్ కూడా వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. అది చేయగలిగితే ఈ ప్రాంతంలో బిగ్గెస్ట్ ఎకానమీ అవుతున్న దిశ. దీనికి కట్టుబడి ఉంటాం. రాయలసీమ ఏరియాలో హార్టికల్చర్ ముందుకు పోతాం. ఇంకొక పక్కన దిశ
మైక్రో ఇరిగేషన్ 90% ఇస్తే దాన్ని కూడా ఇచ్చేస్తే వస్తానే మళ్ళీ మైక్రో ఇరిగేషన్ ఇచ్చాం. దీన్ని నేను ఒకటి హామీ ఇస్తున్నా, పెద్ద ఎత్తున మైక్రో ఇరిగేషన్ కూడా ఇచ్చి పూర్తిగా ఆదుకుంటామని రైతాంగానికి అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క ప్రపంచంలో ఎక్కడా జరగని ఒక ఎక్స్పెరిమెంట్ మీరు చూస్తే ప్రకృతి సేద్యం. ఇప్పుడిప్పుడే జియో ట్యాగింగ్ చేస్తున్నాం. ఇంకో పక్కన ట్రేసబిలిటీ సర్టిఫికేషన్ కూడా ముందుకు పోగలిగాం. దీనివల్ల ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ అంటే గుర్తింపు వచ్చే పరిస్థితి వస్తుంది. రైతుల్లో కూడా సుస్థిరత వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఇది మీరు చూస్తే అధ్యక్ష 2030 నాటికి 20 లక్షల ఎకరాల్లో ఈ ప్రకృతి సేద్యం చేయాలని చెప్పి పెట్టుకున్నాం. ఇది కూడా ఒక మేజర్ కార్యక్రమం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా అధ్యక్ష ఈరోజు మిర్చి రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. మొన్న ఒక మీటింగ్ పెట్టాను. కేంద్రం కూడా 11,750 రూపాయలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. కానీ వచ్చిందంతా కూడా వాళ్ళు ఏం చెప్పారంటే మార్కెట్ యార్డ్లో మీరు కావాలంటే మార్కెట్ ఇంటర్వెన్షన్ చేయమన్నారు. కానీ వేరే రాష్ట్రాల నుంచి కూడా మిరప వస్తూ ఉంది. అలాంటప్పుడు మనం ఇస్తే ఇక్కడ రైతులకు కాకుండా వేరే వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఒకసారి మినిస్టర్తో మాట్లాడాను. దీనికి ఏ విధంగా చేయాలి, ఏ రైతు నష్టపోయారు, ఏ రైతు మార్కెట్ తెచ్చాడు, ఇవన్నీ అనలైజ్ చేసి రైతు వారిగా పండించిన పంటకు ఏదైతే మనం అందరం కూడా ఇచ్చేసాం, ఏదైతే ఈ పంట ఉంది ఆ ఈ పంట ఆధారంగా చేసుకొని వాళ్ళకి ఏమైనా సబ్సిడీ ఇవ్వగలుగుతామని ఆలోచిస్తున్నాం. తొందరలోనే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఆ రైతును ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అనంతపురం జిల్లాలో, రాయలసీమ జిల్లాలో టొమాటో ఇబ్బంది వస్తే మార్కెట్ ఇంటర్వెన్షన్కి పోయాం. ఈ ప్రభుత్వ సంకల్పం అధ్యక్ష మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా ఏ రైతు నష్టపోకుండా కాపాడాలని ఏకైక సంకల్పంతో ముందుకు పోతున్నాం. భవిష్యత్తులో కూడా చేస్తాం, ఎంతైనా పర్వాలేదు. దానికి కూడా అధ్యక్ష ఇంకొక పక్కన ఈ రాష్ట్రంలో ఏ రైతులు కూడా డిప్రెషన్లో లేకుంటే నిస్సహాయ స్థితిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చేసుకోవడానికి వీల్లేదు. అవసరమైతే వాళ్ళని ఆదుకుంటాం. ప్రాణాలు విలువ తెలిసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అందుకనే అధ్యక్ష ఒక 100 కోట్ల రూపాయలు అలాంటి రైతాంగానికి నిధి పెట్టి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఏ విధంగా రివైవ్ చేయాలో చేయడానికి కూడా ముందుకు పోతున్నాం. ఈరోజు మనం చూస్తున్నాం చాలాసార్లు అధ్యక్ష మీరు చూస్తే ఒక ఇండస్ట్రీ సిక్ అయితే ఆ ఇండస్ట్రీని మనం రివైవ్ చేస్తున్నాం. అదే ఒక రైతు అతను తప్పు చేయకపోయినా కొన్ని కారణాల వల్ల దెబ్బతింటే ఆ రైతుని మనం రివైవ్ చేయలేకపోతున్నాం. తప్పకుండా రివైవ్ చేయడానికి ఏమేం చేయాలనో ఇటు ప్రభుత్వం, బ్యాంకర్లు నిధి కూడా కేటాయించి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మాదిరిగా మొత్తం టెక్నాలజీ తీసుకొస్తాం, వ్యవసాయ ఖర్చులు తగ్గిస్తాం, ఆధునీకరణ చేస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, అవసరమైతే వాణిజ్య పంటలకు ప్రాధాన్యత ఇస్తాం. ప్రపంచం మొత్తం మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష ఈరోజు రాను మన ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. దానికి నేను గర్వంగా చెప్పగలుగుతున్నా. మోస్ట్ ప్రోగ్రెసివ్ ఫార్మర్, ప్రపంచంలోనే తెలివైన వాళ్ళు ప్రోగ్రెసివ్ ఫార్మర్ ఎవరంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ రైతాంగం. ఎక్కడ నీళ్లుంటే అక్కడ పోయి వ్యవసాయం చేస్తారు. పంజాబ్, సిక్కుల తర్వాత వ్యవసాయం బాగా చేసే రైతాంగం మన రైతాంగం. అలాంటి రైతులను ఆదుకోవడానికి ఏమేం కావాలో ఎన్ని చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన అధ్యక్ష ఈ పోర్ట్లు ఇవన్నీ మీరు చూశారు. ఒకప్పుడు నేషనల్ హైవే దిగి పక్కకు పోయే పరిస్థితి లేదు. అన్ని రోడ్లు గుంతలు పడిపోయినాయి. ప్రతిరోజు మాట్లాడే 5 సంవత్సరాలు, కానీ ఒక్కరోజు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. అన్ని రోడ్లు ఇబ్బంది పడితే ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాం. ఒక ప్రోగ్రామ్ ఇచ్చాం, పార్ట్ హోల్ ఫ్రీ రోడ్స్ చేయడం తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ సిద్ధాంతం అని చెప్పి ఒక పిలిపించి 3 నెలల్లో 80% పూర్తి చేశాం. మార్చి లోపల గుంతలు లేని రోడ్లు తయారు చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది అయిన తర్వాత అధ్యక్ష అవి మెయింటైన్ చేయడం కూడా ఉంది. పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ రోడ్లే మాకు ఇబ్బంది, ఇక్కడ అన్ని రోడ్లు అయిపోతాయి. దగ్గర మీరు ఒకసారి చూస్తే
నేషనల్ హైవేలో 55 కోట్లు ఖర్చు పెడుతున్నారు. 70,000 కోట్ల రూపాయలు రైల్వేలు ఖర్చు పెడుతున్నారు. R&Bలో ముందుకు పోతున్నాం. ఇంకో పక్కన మీరు చూస్తే ఏదైతే పోర్ట్లు ఉన్నాయో పోర్ట్లని పీపీపీలో వెళ్ళిపోతున్నాం, ఎయిర్పోర్ట్లు వెళ్తున్నాం. కాబట్టి ఈ రాష్ట్రాన్ని ఒక మంచి లాజిస్టిక్స్ హబ్గా తయారు చేయాలని, అందులో కూడా తీర ప్రాంతం ఉంది. పోర్ట్లు వస్తే మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తయారవుతుంది, ఉపాధి అవకాశాలు వస్తాయి. ఇలాంటి అన్ని వర్కౌట్ చేస్తున్నాం. ఇది చేసిన తర్వాత మీరు చూస్తే అధ్యక్ష, ఇక్కడి నుంచి ఏమేమి చేయాలనో అన్నీ కూడా మనం వర్కౌట్ చేసుకుంటే ఒక మంచి లాజిస్టిక్స్ హబ్గా ఈ రాష్ట్రం తయారయ్యే పరిస్థితి వస్తుంది. ఇది కూడా పూర్తి చేస్తాం. ఈ సందర్భంగా విజయవాడ విశాఖపట్నం మెట్రోస్ ఈ రెండు కూడా మీరు చూస్తే దగ్గర విశాఖపట్నం మెట్రో 11,498 కోట్ల రూపాయలు, విజయవాడ మెట్రో 11,009 కోట్ల రూపాయలు. ఈ రెండు కూడా మనకు బైఫర్కేషన్ యాక్ట్లో ఉన్నాయి. రెండు కూడా డిపిఆర్స్ తయారైనాయి. వీలైనంత తొందరలో పని ప్రారంభించాలని ఆలోచిస్తున్నాం. ఈ రెండు కూడా స్టార్ట్ చేస్తాం. ఈ రెండు పూర్తి చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన దిశ కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నాం. మొట్టమొదటిసారి లాస్ట్ 5 ఏళ్లలో 8 సార్లు పెంచారు. ఏం చేశారో అర్థం కాని పరిస్థితి. 1,10,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఇప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ చేశాం. 1,10,000 కోట్లు ఒక్క పవర్ సెక్టర్ బకాయిలు 8 సార్లు పెంచారు. ఇష్టానుసారంగా చేశారు. ఒక్కోసారి 10 రూపాయలు పెట్టుకున్నారు యూనిట్, 15 రూపాయలు పెట్టుకునేసారు. ఒక ప్రణాళిక లేదు, పాడు లేదు, ఇష్టానుసారంగా చేశారు. అదే మొదటి నుంచి కూడా నాకు దీంట్లో కొంచెం అనుభవం. నేను ఇప్పుడు కాదు, 95 నుంచి పవర్ సెక్టర్లో నేను ఎక్కువ శ్రద్ధ పెట్టేవాడిని. నాకు బాగా జ్ఞాపకం, హైదరాబాద్లో ఉంటే విద్యుత్ సౌధ, మీరు కూడా ఉన్నారు. సమ్మర్ వస్తే ఈ మాత్రం మార్చి వస్తే అసెంబ్లీలో ఏకైక సబ్జెక్టు డిబేట్ అయ్యేది పవర్. రైతులు వచ్చేవాళ్ళు, ఎమ్మెల్యేలు పంట తీసుకొచ్చేవాళ్ళు అసెంబ్లీకి, మా పంట ఎండిపోయిందనేవాడు. ఒక్కొక్కసారి అసెంబ్లీ జరగకపోతే నేను అక్కడి నుంచి అసెంబ్లీ వాయిదా వేసి ఆ పంట చూసుకొని మళ్ళా వచ్చేవాడిని పోయి. ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నా, అలాంటి పరిస్థితి లేకుండా చేశామంటే అది పవర్ సెక్టర్లో వచ్చిన రిఫార్మ్సే కారణం. అధ్యక్ష, చాలామంది నన్ను అయితే బెదిరించారు. మొట్టమొదటిసారిగా పవర్ సెక్టర్లో రిఫార్మ్ తీసుకొచ్చింది ఒరిస్సాలో ఫెయిల్ అయింది. వాళ్ళు అమలు చేయలేకపోయారు. కానీ ధైర్యంగా అమలు చేసిన రాష్ట్రం, మొట్టమొదటి రాష్ట్రం సమైక్య ఆంధ్రప్రదేశ్ పవర్ సెక్టర్ రిఫార్మ్. అది 97, 98లో 99లో చేశాం. కానీ దానివల్ల ఇబ్బంది కూడా పడ్డా. 2004లో పవర్ సెక్టర్ రిఫార్మ్స్ వచ్చింది. పవర్ వల్ల అందరూ బాగుపడ్డారు. నేను మాత్రం 2004లో దెబ్బ కూడా తిన్నా. అందరూ చెప్పి పవర్ పోయింది, అధికారం పోయింది, పర్వాలేదు. కానీ దేశంలో మొట్టమొదటిసారిగా పవర్ సెక్టర్ రిఫార్మ్సే కాదు, రెగ్యులేటరీ కమిషన్ పెట్టినటువంటి ప్రభుత్వం భారతదేశంలో తెలుగుదేశం ప్రభుత్వం. అధ్యక్ష, ఆ రోజుట్లో దట్ ఈస్ ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ఈరోజు 14లో మళ్ళీ పెద్ద ఎత్తున మనం ఆ రోజు ముందుకు పోయాం. ఆ రోజు మీరు చూస్తే సోలార్, విండ్ ఎనర్జీకి ముందుకు పోయాం. ఈరోజు నేను గర్వంగా అందుకని మీకు చెప్తున్నా, క్లీన్ గ్రీన్ ఎనర్జీకి ముందుకు పోతున్నాం. ఆంధ్రప్రదేశ్ని గ్రీన్ ఎనర్జీ హబ్గా తయారు చేస్తాం. డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్ గ్రీన్ హైడ్రోజన్కి పోతాం. నేను ఇక్కడుండే మెంబర్స్కి అందరికీ చెప్తున్నా, మీరు కూడా వర్కౌట్ చేయండి. ప్రధానమంత్రి గారు ఇచ్చిన కార్యక్రమం ఉన్నది బెస్ట్ కార్యక్రమం సూర్యఘర్. సూర్యఘర్లో 3 కిలోవాట్లకి 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తారు. 2 కిలోవాట్లు అయితే 60,000 ఇస్తారు. దీనివల్ల ఇంకోటి నేను దానికి యాడ్ చేసి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీలకి 2 కిలోవాట్లు మీరు పెట్టించండి. దానికి ఇంకొక 50,000 అదనంగా అవుతుంది. ఆ 50,000 ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మేమే ఇస్తాం.
ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా ఎస్సీ ఎస్టీలు 20 లక్షల మందికి సూర్య గారి కింద ఇంటిపైనే కరెంటు ఉత్పత్తి చేసుకునే సౌకర్యం ఇస్తాం. దీనివల్ల 2 కిలోవాట్లయితే 240 యూనిట్లు తయారు చేస్తారు. 100, 20, 130 వాళ్ళు వాడుకొని మిగిలింది కానీ ఇస్తే 1 యూనిట్కి ₹2.08 చొప్పున తిరిగి డబ్బులు పే చేస్తాం. అంటే ఈ ఒక్క కార్యక్రమంలో వాళ్ళు వాడుకునే దాన్ని బట్టి ₹250 సుమారు నెలకు వాళ్ళకి ఆదాయం సంపాదించుకునే కార్యక్రమానికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుడుతున్నాం. అదే P4 నేను మాట్లాడింది. ఇంకొక పక్కన అందరూ కూడా మీరు మాట్లాడండి, 78,000 వరకు ఇస్తాం. మిగిలింది వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళు పెట్టుకోమనండి. వాళ్ళు పెట్టుకోలేకపోతే మేమే లోన్ ఇస్తాం, పెట్టిస్తాం, కరెంటు బ్యాక్ తీసుకుంటాం. మిగిలింది ఒకవేళ కానీ అప్పు తీరే వరకు వాళ్ళ దగ్గర నుంచి ఇంట్రెస్ట్ కానీ అప్పు కానీ అడ్జస్ట్ చేస్తాం. అది అప్పు అయిపోతే తిరిగి వాళ్ళకే వస్తుంది. అక్కడి నుంచి కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి లేదు. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోగ్రామ్. నేను అందరూ ఎమ్మెల్యేలు కోరుతున్నా, మీ నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీలకి సూర్య గారు అనేది ప్రాధాన్యత క్రమంలో మీరు చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. ఎన్ని ఇండ్లలో చేయగలిగితే అన్ని ఇండ్లలో చేయమంటున్నా. వ్యవసాయానికి మీరు ఒప్పించగలిగితే రైతులందరికీ హామీ ఇస్తున్నా, ఒక్క పైసా ఖర్చు లేకుండా మీ పంప్ సెట్ కోసం కుసుమ్ కింద మీకు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. 1 పైసా మీరు ఖర్చు లేదు, ప్రభుత్వమే ఇస్తాం. రెండోది, ఒకవేళ కానీ మిగిలిన కరెంట్ ఉంటే ఇంటికి కూడా వాడుకోవచ్చు, ట్రాక్టర్కి కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. అంటే రాబోయే రోజుల్లో డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్, డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్, ఎవరి పాటికి వాళ్ళు ఉత్పత్తి చేసుకునే కార్యక్రమాన్ని పెడుతున్నాం. ఇంకోటి గౌరవ శాసనసభ్యులు కోరుతున్నాం, ప్రభుత్వ కార్యాలయాలన్నింటిపైన పవర్ జనరేషన్ చేసే కార్యక్రమాన్ని పెట్టుకోండి. సూర్య గారి కింద అన్ని ఆఫీసులు, అది పంచాయతీ ఆఫీసులు కావచ్చు, స్కూల్ బిల్డింగ్లు కావచ్చు, లేకపోతే రెవెన్యూ బిల్డింగ్లు కావచ్చు, ఎక్కడైనా సరే అది కూడా పెట్టుకుని మీరు సర్ప్లస్ అయితే గ్రిడ్కి ఇవ్వండి, చాలకపోతే ఇక్కడి నుంచి తీసుకోండి. ఆ స్వాపింగ్ సిస్టమ్ పెడతాం. ఇది ఒక పెద్ద కార్యక్రమం కింద తీసుకుంటున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్క ఊర్లో కరెంట్ ఉత్పత్తి చేసుకొని అక్కడి నుంచి కొన్ని బ్యాటరీకి కూడా ముందుకు పోతున్నాం, పంప్డ్ ఎనర్జీకి ముందుకు పోతున్నాం. కాస్ట్ ఎఫెక్టివ్గా పవర్ జనరేట్ చేయడం ఈ ప్రభుత్వం యొక్క విధానం. 5 ఏళ్లలో అన్ని పర్మిట్ చేస్తే 100% ఆర్టీసీ బస్సులన్నీ కూడా ఎలక్ట్రికల్ బస్సులు చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. పవర్ మనమే జనరేట్ వాళ్ళే జనరేట్ చేసుకుంటారు. ₹2.50 జనరేట్ చేసుకుంటే తద్వారా ఫ్యూయల్ కాస్ట్ ఎనామరస్గా తగ్గిపోయే పరిస్థితి వస్తుంది. అది కూడా వర్కౌట్ చేస్తున్నారు. కాబట్టి ఇది ఒక పక్కన. ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు అన్నింటికంటే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ 3వ శనివారం గుర్తుపెట్టుకోండి. మీ నియోజకవర్గాలు కూడా అవార్డ్స్ ఇస్తాం. ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఈరోజు పంచాయతీరాజ్ మినిస్టర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఒకే రోజున పల్లె పండుగ కింద అన్ని పంచాయతీల్లో జనరల్ బాడీ మీటింగ్లు పెట్టి అన్ని వర్కులు ఒక్క రోజు శాంక్షన్ చేసిన చరిత్ర భారతదేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చింది. చాలాసార్లు పెట్టారు కానీ అప్పుడప్పుడు పెట్టేవాళ్ళు. దానికి బ్రహ్మాండమైన నాయకత్వం ఇచ్చారు, బ్రహ్మాండంగా చేశారు. దట్ ఈస్ ఎన్ ఇన్స్పిరేషన్. ఈరోజు అన్నీ కూడా వారి ఆధ్వర్యంలో మీరు చూస్తే అధ్యక్ష, ఫైనాన్స్ కమిషన్ డబ్బులన్నీ డైవర్ట్ చేస్తే ప్రభుత్వం తిరిగి ఆ డబ్బులు ఇచ్చి సెకండ్ ఇన్స్టాల్మెంట్ తీసుకొచ్చారు. ఇప్పుడు మొత్తం టైటన్ చేశారు. పంచాయతీలు కూడా పరిపుష్టి కల్పించే బాధ్యత తీసుకున్నారు. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ అన్ని పనులు చేస్తారు. కానీ ఒక్క రోడ్లే వారి డిపార్ట్మెంట్ నాకు ఇప్పుడు కూడా కన్సర్న్. అది కూడా ఏ విధంగా చేయాలని ఆలోచిస్తున్నారు. మళ్ళా పవన్ కళ్యాణ్ గారు అంటానే చేయి చూపిస్తున్నారు. పర్వాలేదు, సంకల్పం ఉంటే మార్గాలు ఉంటాయి. వీ టుగెదర్ ఇక్కడ అన్నీ చేస్తాం. ఇది కూడా ఏ విధంగా చేయాలని వర్కౌట్ చేసి ప్రణాళికలు తయారు చేసుకొని ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన దిశ, అన్నింటికంటే ముఖ్యంగా దిశ, మీరు ఎమ్మెల్యేలు అందరూ గుర్తుపెట్టుకోవాలి, టెక్నాలజీ.
కామన్ మ్యాన్కు ఉపయోగపడాలి. టెక్నాలజీ ప్రతి ఒక్కరి జీవితంలో వెసులుబాటు రావాలి. ఏ పని కావాలన్నా భవిష్యత్తు ఎవ్వరు ఇగ్నోర్ చేయడానికి ఒకప్పుడు నన్ను అందరూ నవ్వారు. నేను ఐటీ మాట్లాడాను 95లో. అర్థం కాకుండా అసెంబ్లీలో అయితే నా మీద జోకులు వేసేవాడు. నేను ఆ రోజు ఐటీ అంటే నన్ను 420 అనేవాడు. 420 అనేవాళ్ళు ఎక్కడున్నారో అర్థం కాలేదు. ఐటీ రియాలిటీ అయ్యే పరిస్థితి వచ్చింది. 95లో ఐటీ, 2025లో ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈరోజు మీరు చూస్తే టెక్నాలజీ ఉపయోగించుకొని ఈరోజు వాట్సాప్ గవర్నెన్స్ 160 సర్వీసులు వాట్సాప్ గవర్నెన్స్లో ఇస్తున్నాం. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా అధికార వికేంద్రీకరణ మండల వ్యవస్థ తీసుకొచ్చారు. నేను మాట్లాడి ఏదైతే ఆ రోజు అడ్మినిస్ట్రేషన్ డీసెంట్రలైజేషన్ కింద విలేజ్కి వెళ్ళాం. ఈరోజు చేతిలోనే పరిపాలన ఉండే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఒక వాట్సాప్ పెట్టుకుంటే ఏ పని కావాలన్నా చేసే పరిస్థితి వస్తూ ఉంది. మార్చి లోపల 500 సర్వీసులకు వెళ్తున్నాం. ఆ తర్వాత జూన్ లోపల వీలైతే 1 ఇయర్ లోపల 1000 సర్వీసుల్ని ఆన్లైన్లో వాట్సాప్లో ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఏ పనున్నా వాట్సాప్లో పెట్టేస్తే ఆటోమేటిక్ సర్వీసెస్ వస్తాయి. మీరు కూడా మీ నియోజకవర్గంలో దీనికి శ్రద్ధ పెడితే ఒక మంచి జరుగుతుంది. ఇది కూడా మీరు వర్కౌట్ చేసుకోవాలి. రెండోది డ్రోన్స్ని ప్రమోట్ చేస్తున్నాం, సీసీటీవీ కెమెరాలు ప్రమోట్ చేస్తున్నాం, అదే మాదిరిగా సెటిలైట్ డేటా తీసుకుంటున్నాం. ఇంకో పక్క యాప్ల ద్వారా మీ సెల్ ఫోన్లో వచ్చే డేటా తీసుకుంటాం. ఇవన్నీ కూడా ఐఓటీస్ కానీ వేరబుల్స్ కానీ ఇవన్నీ ఇంటిగ్రేట్ చేసి బెటర్ ఫ్లెక్సిబిలిటీ ప్రజలకు ఇవ్వాలనుకుంటున్నాం. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ ఫైనల్గా దశ ఎన్నున్నా మనుషుల రీప్లేస్మెంట్ లేదు, నాయకత్వానికి రీప్లేస్మెంట్ లేదు. ఈ రాష్ట్రంలో ఒకటే హామీ ఇస్తున్న ప్రజలకి, లా అండ్ ఆర్డర్, జీరో టాలరెన్స్, నో కాంప్రమైజ్. ఈరోజు మీరు చూస్తే అధ్యక్ష మొన్నటి వరకు గంజాయి, డ్రగ్స్, ఇదేంటని అడిగితే దాడులు. ఈరోజు ఒకటే మాట చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో గంజాయి అనే మాట వినడానికి వీల్లేదు, అదే మరి డ్రగ్స్ అనే మాట వినడానికి వీల్లేదు. ఈగల ద్వారా చాలా స్పష్టంగా ఉన్నాం. ఎట్టి పరిస్థితిలో దీన్ని పూర్తిగా కంట్రోల్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో దిశ ఇంకా కూడా మహిళల మీద అత్యాచారాలు ఇంకా కొంతమంది కామాంధులు ఉండే పరిస్థితి వస్తున్నారు. వాళ్ళకు కూడా వార్నింగ్ ఇస్తున్నా. నీ లైఫ్ సుజావుగా ఉండాలంటే ఆడబిడ్డల జోలికి రావద్దండి. మీరు వస్తే అదే చివరి రోజుగా మీ జీవితంలో చేసే విధంగా ఈ ప్రభుత్వం యాక్ట్ చేస్తామని మరొక్కసారి ఈ సభ ద్వారా హెచ్చరిస్తున్నాను. ఎవడైనా సరే దాన్ని ఎక్కడికక్కడ పగడ్బందీగా ఆలోచిస్తున్నాం, అవి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, ఇంకో పక్క సోషల్ మీడియా చాలా దారుణం దిశ. ఇది ప్రతి ఒక్కడు సోషల్ మీడియా పెట్టుకొని క్యారెక్టర్ అసాసినేషన్, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఇప్పటికే ఈవెన్ హైకోర్టు జడ్జెస్ పైన కూడా సోషల్ మీడియాలో పెట్టేసే పరిస్థితికి వచ్చారు. ఇంకా చిన్న పెన్న ఇది లేదు, అదే మరి ఆడబిడ్డలంటే గౌరవం లేదు, ఇష్టానుసారంగా వచ్చే పరిస్థితి వచ్చారు. దీనిపైన కూడా శ్రద్ధ పెడతాం. మహిళల ఆత్మగౌరవం దెబ్బతినకుండా, రాజకీయ నాయకులు కూడా రాజకీయాల్లోకి వచ్చేది ఆత్మగౌరవంగా రాజకీయం చేయడానికి వస్తాం తప్ప ఇష్టానుసారంగా వీళ్ళు ఇష్ట ప్రకారం చేయడానికి కాదు. ఇది డెఫినెట్గా దీన్ని కంట్రోల్ చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి వాళ్ళు ఉంటే ఈ రాష్ట్రంలో గౌరవప్రదంగా మీరు ఉండాలంటే మీరు అలాంటి పోకడలు వదిలిపెట్టమని చెప్పి హెచ్చరిస్తున్నా. 5 ఏళ్ళు అధ్యక్ష ల్యాండ్ మాఫియా మొత్తం రికార్డ్స్ అన్ని అతలాకుతలం చేశారు, తారుమారు చేశారు. నా జీవితంలో నేను ఫస్ట్ రెవెన్యూ మినిస్టర్గా కూడా పనిచేశాను 94లో, ఎప్పుడూ చూడలేదు. అలాంటివన్నీ చూస్తున్నాను. ఇప్పటికే రెవెన్యూ సదస్సులు పెట్టాం, ఇప్పటికే రికార్డ్స్ అన్ని అప్డేట్ చేయడం ప్రయత్నం చేస్తున్నాం. మాకు వచ్చే కంప్లైంట్లు 100కి 60-70% ల్యాండ్ రికార్డ్స్ పైన, భూ కబ్జాల పైన,
ఇప్పుడే మిత్రులు చెప్పినట్టు కడాన దిశ వీళ్ళకి ఎంత భయం లేకుండా పోయిందంటే రాజకీయ నాయకులు అటవీ భూముల్ని కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు. ఇది విచిత్రమైన పరిస్థితి, నేను ఎప్పుడు చూడలేదు ఇవి. అలాంటి పరిస్థితులు వచ్చాయి. ఎవడు ఎక్కడ తప్పు చేసినా ఈ ప్రభుత్వం ఉపేక్షితం, లా అండ్ ఆర్డర్ కాపాడుతాం, అటవీ భూములను కాపాడుతాం, కఠినంగా యాక్షన్ తీసుకుంటామని మరొక్కసారి వారందరినీ హెచ్చరిస్తూ, అదే మాదిరిగా ల్యాండ్ రికార్డ్స్ మాత్రం ప్రక్షాళన చేస్తాం. ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆ రైతుకి ఇచ్చే బాధ్యత, లేకుంటే ల్యాండ్ ఓనర్కి ఇచ్చే బాధ్యత, భవిష్యత్తులో ఎలాంటి జరగకుండా చేయడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. ఇసుక ఉచితంగా ఇస్తున్నాం, కానీ ఇంకా అక్కడక్కడ నేను కూడా ఇన్ఫర్మేషన్ తెప్పిస్తున్నా. కొత్త కాన్సెప్ట్ ఒకటి పెట్టుకున్నాం దిశ, పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్. ఒక 20 సర్వీసులను ఐడెంటిఫై చేసుకున్నాం. ప్రతి నెల సమాచారం తెప్పిస్తాం. క్యూఆర్ కోడ్ పెట్టాం, ఐవీఆర్ఎస్ పెట్టాం, క్యాటీ ద్వారా క్యాపీ కానీ ఎన్ని పెట్టి ప్రజాభిప్రాయాలు స్వీకరించి డిపార్ట్మెంట్ పనితరాన్ని ఏ విధంగా మెరుగుపరచాలో దానికి కూడా శ్రీకారం చుట్టాం. అందులో కూడా చాలా వరకు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. కొన్ని డిపార్ట్మెంట్స్ సెట్ అవుతున్నాయి. అల్టిమేట్గా దిశ ఈ ప్రభుత్వం ఒక బాధ్యతగా ప్రవర్తిస్తుంది. దానికి కూడా ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ, అల్టిమేట్గా ఈ ప్రభుత్వం యొక్క మెయిన్ ఉద్దేశం ఈ రాష్ట్రంలో వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ. అందరు ఆదాయం పెంచాలి, ఆరోగ్యం మెరుగుపరచాలి, ఆనందంగా ఉండాలి. దీనికోసం పనిచేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. అందుకని ఈరోజు స్వామినాథన్ గారు ఇప్పుడు చెప్పేవాళ్ళు, సమాజానికి బంగారు భవిష్యత్తును కాక్షించేవారు వ్యక్తిగత వృత్తిగత ఎదురు దెబ్బలు అధిగమించి సవాళ్లను స్వీకరిస్తారు. ప్రశంసల్ని పూలమాలలు అందుకున్నా, విమర్శలు ముళ్ళు గుచ్చుకున్నా చలించకుండా లక్ష్య సాధన వైపు అడుగులు వేస్తారు. ఎందుకంటే కోట్ల మంది ప్రజల జీవితాలను మెరుగుపరచాలనే వారి నిర్మాణాత్మక నిస్వార్థ లక్ష్యశుద్ధి వారికి లక్ష్య సిద్ధిని ప్రసాదిస్తుంది. అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఒక డిటర్మినేషన్తో ఉన్నాం. ఎన్ని అడ్డంకులున్నా ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా నడిపించడానికి, హెల్తీ, హ్యాపీ అండ్ వెల్తీ సొసైటీగా తయారు చేయడానికి కంకణం కట్టుకొని ముందుకు పోతా అని చెప్పి తెలియజేసుకుంటూ, దీన్ని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మేము సంకల్పం చేస్తే చాలదు, మీ సహకారం కూడా అవసరం, మీ ఆశీస్సులు కూడా అవసరం. అందరం కలిసి పనిచేస్తే అనుకున్న లక్ష్యాన్ని ఈజీగా చేరుకోగలుగుతాం. అది చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటూ, మనస్ఫూర్తిగా మరొక్కసారి ఎన్డీఏ పార్ట్నర్స్కి అభినందనలు తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా సరే అవతల పార్టీ, ఆ పార్టీ పేరు చెప్పాలన్నా కూడా నాకు కొంచెం ఇది వస్తూ ఉంది, కానీ బాధ్యతతో ప్రవర్తించాలని కోరుతున్నాం. ఒకటే గుర్తుపెట్టుకోవాలి దిశ, నేను చెప్పాలంటే చాలా చెప్పుండొచ్చు, కానీ నేను విమర్శించడం లేదు. నా జీవితంలో ఎలాంటి రాజకీయ పార్టీని చూస్తానని కలలో కూడా అనుకోలేదు. అది ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయాలు కొన్ని విలువలు ఉంటాయి. రాజకీయ నాయకులు అనుకున్న వాళ్ళం విలువలు కానీ క్రమశిక్షణ కానీ పాటించాల్సిన అవసరం ఉంది. ప్రజల కోసం పనిచేసే మనం ముందుగా ఆదర్శంగా ఉంటే ప్రజలు మనల్ని ఫాలో అయ్యే పరిస్థితి వస్తారు. ఏది ఏమైనా ఈరోజు నేను ఇచ్చినటువంటి విజన్ 2047 ఇది సాధించడానికి మా కూటమి పనిచేస్తుందని మరొక్కసారి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై ఆంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్.